మీది బిజినెస్ మైండ్, దాన్ని అంతా మీరు రాజకీయాలు వాడుతున్నారా? రాజకీయాలు నడిపించాలనే వ్యక్తిత్వం ఉన్నవాడు నేను, రాజకీయం చేద్దాం అనుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు. కూడా నేను ప్రతి సమస్యకి ఎమ్మెల్యేనా కేరాఫియా? ప్రజలకి నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఎప్పుడైతే నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వాళ్ళకి ఇవ్వటం జరిగిందో వాళ్ళు డైరెక్ట్ గా నా నెంబర్కి ఫోన్ చేయించాను ఆ రోజు. ఈ రాజకీయ మలుపంతా ఎప్పటి నుంచి జరిగింది మీకు ఇదంతా? ఓ మాట అన్నాను నేను ఎలక్షన్ లో, నా అధికారం మీది మా ప్రజలదన్న. ఆల్రెడీ అయింది. నేను చెప్పాలంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. నిజంగా ప్రజలు దేవుళ్ళు అయ్యేది ఎప్పుడు? రాజకీయ నాయకులు వాళ్ళను దేవుళ్ళు చేసేది ఎప్పుడు? దొంగతనం చేసే విలువ దానం చేసేదానికి ఎవరు? ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి బాస్, నిజంగా బాసేనా మీరు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తిట్టుకోలేదు కదా. నమస్కారం సార్. సార్ ఆర్ యు సిద్ధం? ఎస్ వీఆర్ సిద్ధం అండ్ సంసిద్ధం. సంసిద్ధం. నిజం నిజాన్ని ప్రజలకు అందించగలుగుతామా? అందిస్తాం డెఫినెట్ గా. అందుకనే ప్రజల్లో తిరుగుతున్నాను. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినాడే ప్రజల్లో తిరగగలుగుతాడు. 10 నెలల్లో హైయెస్ట్ ప్రజలతో గడిపిన దాంట్లో నేను కూడా టాప్ 10 లో ఒకటిగా ఉంటాను. టాప్ 10 లో ఉన్నారా? 100% ప్రజలతో మమేకమై ఉండటంలో, ప్రతి దానికి సమాధానం చెప్పడం, ప్రజలకు అందుబాటులో ఉండటంలో డెఫినెట్ గా. సో మనం ఈ రోజు మార్నింగ్ నుండి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి సమస్యలు వచ్చినాయి, అది మీ మాట నుండి. మేము వెళ్ళిన దాంట్లో, మీరు వచ్చిన దాంట్లో అంటే నిరంతరం అంటే మాకు తెలుగుదేశం ఈ ఒక్క రోజు మాత్రం నేను వచ్చాను. అవును, అంతకన్నా ముందు మీకు రెగ్యులర్ ఉంటాయి, అది వేరే విషయం. ఉంటాం. మీకు మార్నింగ్ మీరు చూసినవి కూడా చెప్పాలి కాబట్టి మాకు పార్టీ తరపున అయితే బుధవారం పూటే గ్రీవెన్స్ చేయమనేది ఒక విన్నది. కానీ నేను ఏదైతే గెలిచినప్పటి నుంచి నిరంతరంగా నేను ప్రజలు ఎవరు వచ్చినా సరే దానికి సమాధానం చెప్పే బాధ్యత, నిరంతరం గ్రీవెన్స్ ఇది అనేది. నేను పొద్దున్నే అందుబాటులో ఉంటాను. నేను ఏదైతే ప్రజలకి నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఎప్పుడైతే నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వాళ్ళకి ఇవ్వటం జరిగిందో వాళ్ళు డైరెక్ట్ గా నా నెంబర్కి ఫోన్ చేయించాను ఆ రోజున ఏదైతే చెప్పానో అదే విధంగా ఇప్పుడు చేస్తాను. నా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేయటం అనేది నాది ఇప్పటి వరకు నా 2 నెంబర్ ఎవరికి ఉండదు. ఆ 2 నెంబర్లు చాలా మ్యాక్సిమం అందరికీ తెలుసు. అలాగే మార్నింగ్ నుంచి పొద్దున్నే 7:30కి నేను కిందకి నా ఇంటికాడ. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ ఎక్కువ మంది పూర్ పీపుల్ ఎవరో రోజు డైలీ వేజెస్ చేసుకునే పిల్లలు కూలీలు ఉన్నారు. టాపీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే షాపుల్లో పనిచేసే లేడీస్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాపులకి వెళ్ళి అవ్వచ్చు, ఎవరైతే రోడ్డు బండి మీద షాపులు పెట్టుకుని ఎంక్రోచ్మెంట్స్ లో ఉండి వాళ్ళంతా వాళ్ళు ఉపాధి చేసుకునే వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరూ వాళ్ళ సమస్యలు మార్నింగ్ మీ దగ్గర తీసుకొస్తే ఎట్ ద సేమ్ టైం ఆ పరిష్కారంతో పాటు వాళ్ళు పని పోవచ్చు. అది ఇప్పుడు ఎందుకనంటే అది ఆటోమేటిక్ గా వాళ్ళు 8ంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ రోజు పోదు, శుభ్రంగా వాళ్ళు వెళ్ళిపోతారు. రాత్రిపూట ఏమవుద్దంటే వాళ్ళు అలసట చెందిన తర్వాత నా దగ్గరికి 7ంటికి రాలేదు. నేను 7ంటికి అందుబాటులో ఉన్నా కూడా రాలేదు. వాళ్ళు ఏంటంటే వెళ్తూ ఎమ్మెల్యేని కలిసి వెళ్ళిపోదాం, లేదా చిన్న సమస్య మనం చెప్పుకుందాం కదా, లేకపోతే వాళ్ళు ఏమవుతుందంటే తెల్లారి రేపు పొద్దునకైనా వస్తామండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం ఏదో అవుతుంది. కాబట్టి వాళ్ళు రాగలుగుతారు. అందుకని 7:30కి నేను ఇంటి దగ్గర ఇచ్చేస్తాను. 9 వరకు 9:15 అక్కడ ఉన్న జనం దాన్ని బట్టి. మీకు ఆఫీసులో ఎప్పుడు అవైలబుల్ ఉంటారు? 10కి వచ్చేస్తాను. నేను ఎంతసేపు అయినా సరే జనం ఉన్నారు అంటే వాళ్ళంతా క్లియర్ అయ్యాక వెళ్తాను తప్పితే నాకు మధ్యలో పని ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోను. ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చినా సరే ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తాను. 1/2 గంట సేపు మీరు కూర్చోండి అని చెప్పి వెయిట్ చేయిస్తాను తప్పితే నేను వెళ్ళిపోయి మళ్ళీ రానమ్మా మీరు సాయంత్రం రమ్మనే మాట అసలు నేను ఇవాళ వరకు, నేను ఈ 10 నెలల కాలంలో నేను మీరు వెళ్ళిపోండి, నేను వాళ్ళు మీకు మాట చెప్పననే మాట. ఈవినింగ్ నేను 4:30కి ఇంచుమించుగా 4:30కి ఇంటి దగ్గర అవైలబిలిటీ ఉంటాను. 5 ఒక అరగంట ఎవరైనా అరగంట ఏంటంటే పర్సనల్ గా ఎవరైనా అఫీషియల్ కలవటానికి కానీ, అలాగే కొంతమంది పెద్దలు ఎవరైనా ఆ టైం అయితే ఖాళీగా ఉంటుంది ఇంతో ఫ్రీగా మాట్లాడచ్చు అన్న వాళ్ళు వస్తారు. 5:30కి ఎండాకాలం వచ్చేసరికి 6 కొద్దిగా చల్లబడితే కానీ ఎవరు రారని ఉద్దేశంతో ఓ 1/2 గంట అడిగితే 6కి వస్తా. ఊర్లో ఉంటా. మాక్సిమం నేను ఊర్లో వెళ్ళేది ఏంటంటే ఫుల్ టైం నేను పొలిటీషియన్, ఎందుకంటే నేను కమిట్మెంట్ మీద ఉన్నాను కాబట్టి ఒక 4 రోజులు మనం
మన ఊర్లో లేకపోతే ప్రజలతో అనుసంధానం దెబ్బతింటది. ప్రజా సమస్యల మీద ఎవరైతే 4 రోజులు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు అని అనుకుంటారన్న ఉద్దేశంతో నేను ప్రజలకి కమిట్మెంట్ మీద ఇచ్చిన దాని మీద ఎప్పుడు కూడా నిరంతరం అయితే ఆఫీస్లో నేను ఉండటం వేరు, నా మనుషులు ఉండటం వేరు. ఇది బిజినెస్ మైండ్, దాన్ని అంతా మీరు రాజకీయాలు వాడుతున్నారా? 100%. ఎందుకనంటే బిజినెస్ లో ఎంత అయితే కమిట్మెంట్ గా, ఎందుకనంటే మనం దీంట్లో ఉన్నాం, బిజినెస్ మనది సక్రమంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే మనం కష్టపడతామో రాజకీయాల్లో కూడా ప్రజల మనసుల్లో స్థానం అలాగే ఉండాలి అంటే మనం కష్టపడాలి. పని చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళకి ఒక ఓదార్పు, ఒక ధైర్యం ఇస్తే వాళ్ళకి ఒక భరోసా. మనం మాట్లాడడం ఇవాళ కాకపోయినా రేపైనా ఆ పని వద్దనే ధైర్యం వాళ్ళకి మనం కల్పించాలి. నా స్థాయి శక్తుల నేను అయ్యే పని నా దగ్గర ఇవాళకి కూడా నేను గర్వంగా చెప్పుకోగలను. నా దగ్గరికి వచ్చిన దాంట్లో 90% ఆఫ్ ది పనులు అనేది వెళ్ళిపోయింది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ నిజంగా ఒక రోజున 100 మంది వచ్చారు, ఇంకో రోజు 50 మంది వచ్చారు, ఇంకో రోజు 100 మంది వచ్చారు, నిరంతరం ఇవాళ 10 నెలలు వస్తుంటారు. ఒకవేళ నేను పని చెయ్యకపోతే అసలు ప్రజలు రాదు కదా. నిదానంగా ఏమవుద్ది, నేను ఒక్కడనే ఆఫీస్లో కూర్చోవాలి, ఎవరు రాదు. వాయిస్ వెళ్తుంది కదా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం మాకు పని అవ్వలేదు, ఎమ్మెల్యే దగ్గర తిరిగాం మాకు పని అవ్వలేదు అని. కాబట్టి ఎప్పుడైనా సరే నిరంతరం ఆ వాయిస్ మనం దగ్గరికి వెళ్ళాము అని అంటే ఆ పని అయ్యేయగలదైతే, లేకపోయినా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఈ పని ఇలాగ అవదమ్మా మరి ఇలాగనేది, అంటే కొన్ని చోట్ల కన్విన్స్ చేయడంలో కూడా చాలా ఓర్పుతో చేయాల్సిన పరిస్థితులు కూడా ఒక టైంలో నాకు ఇరిటేషన్ కూడా వస్తాయి. దాన్ని కంట్రోల్ చేసుకుని ఎవరికోళ్ళకి అప్ చెప్తాను, అమ్మాయికి అర్థమయ్యేదండి చెప్పండి అని. అంటే వాళ్ళకి తెలీదు, మనం చెబితే కొన్ని కేసుల్లో డెఫినెట్ గా అందులో 1000 కేసుల్లో 2-3 కేసులు తగులుతాయి. డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేది, అంటే ఇబ్బంది పెట్టేదంటే అని కదా, వాళ్ళు అర్థం చేసుకోరు. నాకు ఇప్పుడు టిట్కో ఇల్లు స్కీమ్ అయిపోయింది అని చెప్తాం, నాకు అదే కావాలి, నాకు అక్కడే ఇప్పించండి అని అంటారు. లేదమ్మా అంటాం, అబ్బాయి నాకు ఇప్పించండి, నేను అప్పుడు కట్టాను, మీరు అన్నారు కదండి ఎలక్షన్లో అనే మాట అని అంటారు. ఎలక్షన్లో అన్నమాట వాస్తవమ్మా, నీకు ఏదైతే ఇంటి పట్టా ఇచ్చారో ఆ పట్టా దగ్గరైనా నేను కట్టించేస్తానంటున్నా. కానీ ఆ పట్టా వాళ్ళు క్యాన్సిల్ చేశాక, ఆ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది క్యాన్సిల్ అయిన తర్వాత నీకు ఎక్కడైతే 1,80,000కి మేము చాలదని డిమాండ్ చేసామో, చంద్రబాబు నాయుడు గారు 50,000 పెంచారు కాబట్టి చేసిస్తాం. ఇట్లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. నాకు ఎదురయ్యే సమస్యల్లో క్లిష్టతరమైనవి, నేను సమాధానం చెప్పలేని కూడా కొన్ని వస్తుంటాయి. ప్రతి సమస్యకి ఎమ్మెల్యేనా కేరాఫియా? 100%. ఎందుకనంటే దీంట్లో ఏమవుద్దంటే, ఇది వరకు పూర్వకాలంలో అంటే మా ఫ్యామిలీతో ఉన్నది పెద్ద మనిషి కింద ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా తగులుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లు ఎప్పుడు వచ్చినాయి, తర్వాత వచ్చినాయి. పోలీస్ స్టేషన్లు వచ్చాక కేసులు పెట్టుకోవడానికి స్వార్థపూరితమైన కేసులు పెట్టుకుంటున్నారు తప్పితే నిజంగా ఇదివరకు పెద్ద మనుషుల తీర్పులు ఎవరో కొట్టుకోవట్లేదు, ఎవరో మటలు జరగలేదు. అప్పుడు పెద్ద మనిషి చెప్పాడు అంటే ఇది నిజం రా, ఇది చేసేది అన్నది. అందులో తప్పు ఒప్పులు ఉండొచ్చు కొన్ని, కానీ ఆ రోజుల్లో పెద్ద మనుషుల మాట విన్నప్పుడు ఏ విద్రోహాలు, ఏ గొడవలు జరగల. ఈ రోజు ఏమైందంటే వ్యవస్థ మారిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత ఒకటి మీద ఒకటి కేసులు, ఒకటి మీద ఎత్తుల మీద జిత్తులు వేసుకుంటూ ఈ కన్నింగ్ నేచర్. ఈ రాజకీయ మలుపు అంతా ఎప్పటి నుంచి జరిగింది మీకు? రాజకీయ మలుపు అని అంటే నాకు 81 మా ఫాదర్ ఎప్పుడైతే మా ఫాదర్ చైర్మన్ కింద ఇదయ్యారు, ఎలక్ట్ అయ్యారు. మా ఫాదర్ కూడా మా తాతయ్య గారు పోయిన తర్వాత గ్యాప్ ఎక్కువ వచ్చింది. అంటే మా తాతయ్య గారు ఉమ్మడి మద్రాసు ఎమ్మెల్సీ చేశారు, జెడ్పీ అప్పుడు జిల్లా బోర్డు ఉండేది, ఆయన జిల్లా బోర్డు ప్రెసిడెంట్ చేశారు, అలాగే మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆయన జీవితంలో అంటే 48 ఇయర్స్ కి ఆయన చనిపోయారు. అందులో 18 ఇయర్స్ ఆయన రాజకీయ పదవులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ జస్టిస్ పార్టీ ఉండే, లేదా అప్పుడు కూడా మరి ఎవరైతే టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏదైతే స్వాతంత్రం కోసం పారు, అప్పుడు మా తాతయ్య గారిని కూడా నాయుడు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు జస్టిస్ పార్టీలో ఉండి అనేది మామూలుగా ఏలూరు వచ్చినప్పుడు కూడా ఆయన్ని కలవటం కూడా ఆయన సోవనీర్లో రాసినాయి, మేము కూడా అవన్నీ చదువుకున్నాం. తర్వాత మా తాతయ్య గారు చనిపోయేసరికి మా నాన్నగారికి 2 ఇయర్స్ చనిపోయేసరికి మా తాతయ్య గారు 40 years, మా నాన్నగారు ఆఖరి సంతానం. 9 మందిలో మా నాన్నగారు 3 అబ్బాయిలు, మా నాన్నగారు 2. కానీ మా నాన్నగారు ఏంటంటే నువ్వు ఎప్పటికైనా చైర్మన్ అవుతావు అని మా నాన్నమ్మ గారు చెప్పారని మా తాతయ్య గారు మా నాన్నగారు చెప్తుండేవారు. డెఫినెట్ గా 81 క్రమక్రమంగా మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా రాజకీయం అని. మా నాన్నగారు లాయర్ చేసేవారు, బిజినెస్ బస్సులు సిటీ బస్సులు తిప్పేవారు యాక్చువల్గా. అలాగే కొన్ని లీగల్ అడ్వైజర్ కింద ఉన్నారు, హౌస్ మార్కెట్ బ్యాంక్ ఇది అన్నారు. ఆయన లా చదివారు. మా నాన్నగారు కూడా ఎర్లీ ఏజ్, మా నాన్నగారు 49కి చనిపోయారు. చనిపోయేసరికి మా ఎవరికి మేము 3 brothers, ఒక సిస్టర్, మా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గా ₹1 కూడా సంపాదించలా, 4 లక్షల రూపాయలు అప్పిచ్చి వెళ్ళారు మాకు. 4 బస్సులు ఇచ్చారు. మా కష్టాది 4 బస్సులకి అప్పుడు అమ్మేస్తే 2 లక్షలు కూడా రావు. కానీ మేము
తిప్పుకుంటూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మళ్ళీ ఎవరి కాళ్ళు చేసాం. బుజ్జిగారేమో మెద్రాస్, మా ఎస్వి రంగారావు మా మేనమామ అవుతాడు. మా మేనమామ గారి దగ్గరికి ఆయన వెళ్తాం. అదే ఆయన చనిపోయాడు, మెద్రాస్ వెళ్ళారు. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను చదువుకుంటూ మేము బస్సులు చూసేవాడు. మా పెద్దన్న ఏమో లా చదివేవాడు. ఆ మధ్యలో గ్యాప్ లో మా సిస్టర్ మ్యారేజ్ చేసేయడం జరిగింది. మా స్వశక్తితో మేము ఇచ్చేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కార్పొరేషన్ కౌన్సిలర్ ఎలక్షన్ లో బుజ్జిగారు అక్కడ నుంచి రావటం, ఏదో మా పెద్దన్నయ్య గారు ఎమ్మెల్యే టికెట్ కి ట్రై చేశారు అప్పుడులో, ఏది కాంగ్రెస్. అది రాలేదన్న ఉద్దేశంతో బుజ్జిగారు ఇండిపెండెంట్ గా కౌన్సిలర్ కింద నుంచి ఉన్నారు. మేమందరం ఫ్యామిలీ కొంచెం అంటే మనం పెడితే రాలేదు అనే ఫాల్స్ ప్రెస్టేజ్ తో ఇండిపెండెంట్ గా వార్డులో నుంచి కౌన్సిలర్ కింద. అప్పుడు అందరం కలిపి ఫ్యామిలీతో 400 ఓట్ల మెజార్టీతో గెలిచాం. అప్పుడు మరడాన్ రంగారావు గారు ఎమ్మెల్యే, ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి ఎస్వి రంగారావు మేనల్డ్ ఇలాగనంటే మేము ఒక 6 కౌన్సిలర్ని కూడా మేము మాతో పాటు తీసుకెళ్తే అందరినీ జాయిన్ చేసుకుని అప్పుడు వైస్ చైర్మన్ కింద ఇచ్చారు. అది రాజకీయ ప్రస్థానం. అందులో అన్నిట్లో కూడా ప్రధాన భూమికి నేను పోషించాను. అది అంటే అందులోకి వెళ్తంలో కానీ పోటీ చేయించడంలో కానీ అన్ని ఇచ్చేసాం. తర్వాత ఎప్పటికైనా సరే ముందు మున్సిపల్ చైర్మన్ అవ్వాలని అన్నయ్య గారు అనుకుని నేనేమన్నానంటే చైర్మన్ కంటే ఎమ్మెల్యేకి ట్రై చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదనుకున్నాం. మున్సిపల్ చైర్మన్ గా లేడీస్ కి అవకాశం వచ్చినా కూడా మనం వద్దనుకుని ఆ రోజున వదిలిపెట్టేసాం. లేకపోతే బుజ్జి గారు వైఫ్ కి ఇచ్చేవారు, మనం వద్దనుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. గెలుపు కూడా. అప్పుడు కాబట్టి బ్యాడ్ ఏంటంటే మా మదర్ లేదు, మా మదర్ చూడలేదనే ఒక్క బాధ మాలో ఉండిపోయింది. అంటే మా మదర్ ఉన్నప్పుడు అమ్మ లేదు, లేదు. అదే ఇప్పుడు నేను ఎలాగనేది అంటే మా మదర్ అంటే ఎంతో కష్టతర సాధ్యంతో మమ్మల్ని అందరికీ కూడా ఒక తండ్రి పోయిన తర్వాత మేము ఏమవుతాం అనే ఫీలింగ్ ఆవిడ ఎన్నోసార్లు, అంటే నేను ఇంటిలో ఎక్కువగా స్పెండ్ చేసేవాడిని కాబట్టి. మీరు చిన్న అన్నట్టు, నేను చిన్న అందరికంటే. ఆవిడ రాధా కృష్ణయ్య ఈ 2 పాత్రలు ఉన్నాయి మీ దగ్గర? 2 పాత్రలు లేవు, ఆ పాత్రలు లేవు. రాముడు తర్వాత కృష్ణుడు కాబట్టి మా రామారావు అయిపోయింది. లేకపోతే కృష్ణ లీలలు ఏమన్నా అట్లాంటి ప్రదర్శించారా? అలాంటి నా దగ్గర ఏమీ లేవు. అంటే అవసరం మాకు రాలేదు, రావు కూడా. మేము దరిచారు అంటే ఇప్పుడు వర్క్ మైండెడ్ తో ఉన్నవాడికి రెండో అవకేషన్ అనేది ఉండదు. అరేంజ్డ్ మ్యారేజ్, మా అందరూ అరేంజ్డ్ మ్యారేజ్, ఎవరిది లవ్ మ్యారేజ్ ఏం లేదు. మా స్వశక్తితో మేము మా డబ్బులు ఖర్చు పెట్టి మేము పెళ్లి చేసుకున్నది కూడా నా డబ్బులతో నేను చేసుకున్నా. 1 రూపాయి కట్నం కూడా మేము మా సిస్టర్ కట్నం. ఈ ఇంటర్వ్యూ మేడం విన్న తర్వాత మేమే కాదు, మా బ్రదర్ కానీ మా మేము ముగ్గురు తీసుకోవాలా, మా సిస్టర్ మేము ఇచ్చాం. ఇదే మరి అంతే, మేము తీసుకోలేదు. రాజకీయ నాయకుడి మీద బురద చల్లటం తేలికి. మామూలుగా రాజకీయంలో ఉండటం అంటే డబ్బు అది ఎవరైనా కానీ సహజంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంటది. అది ఖర్చు పెట్టగలిగినాడు, దాచుకునేవాడు రాజకీయాల్లో పనిచేయడు ఎప్పుడు కూడా. ప్రజలకి మనసులు గెలవాలి అని అంటే అవుతారు ఎంతో కొంత కాదు, చెలించే మనసు ఉంటేనే. ఇప్పుడు మేము తిరిగేటప్పుడు ఎంతో మంది, అంటే నేను చేయలేని సాయాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి కూడా నేను దాన్ని ఒప్పుకోవాలి. నేను ఎలక్షన్ లో నేను తిరిగేటప్పుడు ఒకళ్ళ మంచం మీద ఉంటూ ఒకళ్ళ ఫంక్షన్ వస్తున్నా, రెండో వాళ్ళకి లేనప్పుడు ఏదో ప్రచారానికి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత అంటే నేను ఇప్పుడు కూడా దానికి ఒప్పుకుంటాను, నీకు రెండో వాళ్ళకి కూడా న్యాయం చేస్తానమ్మా అని చెప్పా. కానీ ఒక పెన్షన్ ఉంటే రెండో పెన్షన్ లేని పరిస్థితి ఉంది. ఇవాళ కూడా వాళ్ళు ఎవరైనా వస్తే నేను 500 ఇచ్చి పంపుతా. అంటే నా మనసు తృప్తి పొందాలి కాబట్టి, ఆ రోజున మనం మాట అన్నాం కాబట్టి. పెన్షన్ ఇప్పించుకోలేకపోయినా నా దగ్గరికి వచ్చినప్పుడు వెనక్కి పంపాలనేది. ఎందుకనంటే మనం చూసున్నాం దానికి. కాకపోతే ఒకటైతే నెరవేర్చగలిగా, మీకు అన్నా క్యాంటీన్లు పెట్టారు, మీకోసమే పెట్టారు. అదే ఇంట్లో వాళ్ళిద్దరూ పైన కింద ఉండేటట్టుగా పెట్టి నేను అపార్ట్మెంట్ కి అద్దెకెళ్ళా. అందుకు కూడా మీరు ఏదైతే నా ఇంట్లో భోజనం చేశారో నేను అద్దిల్లే. నేను 5 సంవత్సరాలు ఇల్లు కూడా కట్టను. నాకు అంటే నేను ఇల్లు ముఖ్యం కాదు, ఇల్లు ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు హౌస్ నేను కట్టాలంటే నేను ఆఫీస్ లో కట్టాలి. ఈ ఆఫీస్ అనేది ప్రజలకి మిడ్ ఆఫ్ ది టౌన్, ఇక్కడ అందుబాటులో ఉండేది. ఇక్కడ దీన్ని కన్స్ట్రక్షన్ లో పెట్టి నేను ప్రజలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను తేకూడదు అన్న ఉద్దేశంతో ఏమో అసలు అపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను. ఫస్ట్ నా వల్ల ఇబ్బంది వస్తుంది అనుకుంటే నేను ఖాళీ చేసేస్తాను. వాళ్ళు హ్యాపీగా నా కింద రూమ్ కూడా ఇచ్చి శుభ్రంగా అదంతా కూడా ఇచ్చారు. కానీ నేనేమో వాళ్ళకి ఇబ్బంది లేకుండానే చేస్తాను. మార్నింగ్ టైమే తప్పితే ఎక్కువగా ఏదైనా పర్సనల్ గా ఉన్న వాళ్ళని పిల్లలిద్దరిని నేను పెళ్లి చేసేద్దాం అనుకుని నేను ఏలూరులో చదివిచ్చా. లేకపోతే యూనివర్సిటీ నేను చాలా వ్యాపారాలు చేశా.
నేను పెద్ద ఏమేమి చేశారు ఇందులో మెయిన్ గా? ఏమి చేసినా లాభసాట చేసినట్టు కదా? అన్ని చేశాను. బస్సులు నడిపాను, తర్వాత మోటార్ ఫీల్డ్ లారీలు నడిపాను, తర్వాత ఫిష్ ఎక్స్పోర్ట్ చేశాను, ఫిష్ కల్చర్ చేశాను, ప్రాన్ కల్చర్ చేశాను, మామూలు రియల్ ఎస్టేట్ చేశాను. అన్ని వ్యాపారాలు కూడా సక్సెస్ అన్ని సక్సెస్. దేంట్లో మరి ఎందుకు హ్యాపీ ఉందా వాళ్ళను ఇక్కడ చదివించడం వల్ల? అన్ని హ్యాపీ నాకు 100% ఉంది. ఎందుకు ఉందనంటే ఆ రోజు నేను ఉద్యోగం చేయిద్దామని నాకు మనసులో లేదు. నేనేం చేశానంటే ఇక్కడ చదువుకుంటే పెళ్లి మామూలుగా అయ్యే లోపు చేసేయించాను ఉద్దేశంతో నేను ఇక్కడ చదివించాను. అంటే ఎడ్యుకేషన్ పిల్లల్ని చదివించుకోవడానికి ఏముంది లేని ఉద్దేశంతో. అదే అంటే మా సెంటిమెంట్ మా మదర్ కార్డ్ నుంచి ఏముంది ఆడపిల్లల ఉద్యోగాలని అనేవాళ్ళు, అంటే వాళ్ళని ఇదేం అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో చదవటం, నేను అనుకోకుండా వీళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి మా పిల్లలు వచ్చేసరికి నేను రాజకీయంలో బుజ్జిగారు చనిపోవడం, నేను అందులో అడుగు పెట్టడం జరిగింది. నేను అందులో అడుగు పెట్టిన తర్వాత నేను నా పని చూసుకుంటుంటే వాళ్ళు ఉద్యోగం చేస్తామని వాళ్ళు అడిగారు. అంటే నేను ఇది చూసుకుంటూ వాళ్ళకి ఇది చేయకూడదన్న ఉద్దేశంతో మీ ఇష్టం అన్న. క్యాంపస్ సెలక్షన్ లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు మామూలుగా. హ్యాపీ కదా? వాళ్ళు హ్యాపీ. ఇక్కడ అదే అంటే అదే బయట చదివించుంటే ప్యాకేజీ వేరే రకంగా వచ్చేది. నాలెడ్జ్ అమెరికా అని కాదు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి అవసరం. ఇప్పుడు ఏమవుద్దంటే యూనివర్సిటీని బట్టి క్రెడిట్ ఉంటది. యూనివర్సిటీలో చదివిన యూనివర్సిటీని బట్టి క్యాంపస్ సెలక్షన్ లో దానికి వచ్చే ప్యాకేజీ వేరు, దీనికి వచ్చే ప్యాకేజీ వేరు. ఓకే, టాలెంటెడ్ పీపుల్ కాబట్టి ఎక్కడికైనా ఇది వచ్చారు ప్యాకేజీ విషయంతో ఇదేనది మనం ఏమో దాని గురించి ఏమి ఏదైనా వర్క్ తెలిసిందా లేదా, వాళ్ళ మైండ్ సెట్ మనకి సెటిల్డ్. ఒక అమ్మాయి మ్యారేజ్ పెళ్లి అయ్యింది, ఎలక్షన్ అయ్యాక చేద్దాం అనుకున్నా, ముందే తోసుకొచ్చేసింది ఎలక్షన్ కంటే ముందు అయిపోయింది. మీ జీవితంలో మీ బ్రదరు ఘటననే మిమ్మల్ని రాజకీయంగా మలుపు తిప్పిందని, అంటే అంతకన్నా ఉత్సాహంగా ఉన్నప్పటికీ మీరైతే ఎమ్మెల్యే ఎదురని అనుకోలే కదా? అసలు 100% నేను ఎప్పుడో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు చూస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు అసలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కానీ, నేను ఎమ్మెల్యేకి కూడా అనుకోలేదు. అసలు పోటీ చేస్తాననేది నేను ఎప్పుడు అనుకోలే. అంటే నేను ఇప్పుడు కావాలనుకుంటే నేను బుజ్జిగారు ఉన్నప్పుడు మేయర్ గానో లేకపోతే ఇంకోటో రావచ్చు, ఏదో ఒకటి. అసలు నా ఫ్లెక్స్ లో కూడా నా బొమ్మ బుజ్జిగారు వైస్ చైర్మన్ గా 10 సంవత్సరాలు చేసిన. మా వదిన గారిని లేడీ అయితే మా వదిన గారిని నుంచోబెట్టాను కానీ నేను కాలేదు. అసలు నేను కార్పొరేటర్ కాలేదు. ఇంట్రెస్ట్ అంటే ఫ్యామిలీ ఉండాలనే ఇంట్రెస్ట్, రాజకీయాలు నడిపించాలనే వ్యక్తిత్వం ఉన్నవాడు నేను, రాజకీయం చేద్దాం అనుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయిన తర్వాత పట్టుదల మీద, అంటే నా పట్టుదల మీద కాదు, క్యాడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అనే, ఉండాలి మళ్ళీ మీరు చెయ్యండి అని. అంటే మా పెద్దన్నయ్య కూడా ఉన్నాడు, సరే లౌకికంగా మన వ్యాపారాలు చేయగలం, నలుగురితో మాట్లాడగలరు అనేటప్పుడు నేను రావటం జరిగింది. వచ్చిన తర్వాత నాకేంటంటే నేను దేంట్లో అయినా సరే దాన్ని సాధించాలి అనే పట్టుదల. అది ఏదైనా జరగని నన్ను చాలా మంది అన్నారు, మామూలుగా వ్యాపారం చేస్తున్నావు సంపాదించిందంత తగలేస్తున్నావు అని. అన్ని వ్యాపారాలు మూసేసుకున్నా నేను. ఏది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఏది చేస్తున్నా రియల్ ఎస్టేట్ అయితే దాని మీద ఇచ్చేయడం, లేకపోతే ఇంకో దాని మీద ఇచ్చేయడం, ఏదోటి చేస్తున్నారు అనే ఉద్దేశంతో పని మనకెందుకు అవసరం లేదు నేను సైలెంట్ అయిపోయాను. అనుకోని టైంలో కోవిడ్ కూడా వచ్చింది, అది కూడా వాళ్ళు అలా చేయడం వల్ల మనకి మంచి జరిగిందని అనుకున్నాం. రాజకీయంగా ఎక్కడ వెనకాడు ఏమీ వేయలేదు. నాకు కూడా నేను రాజకీయంలో నుంచున్నప్పుడు కూడా నాకు నలుగురు సహకరించారు. నాకు ఎవరైతే పార్ట్నర్స్ గా దీంట్లో ఉన్నారో వ్యాపారంలో వాళ్ళు మేము చూసుకుంటాం అని చెప్పి, వాళ్ళు ఇప్పుడు ఫిష్ ట్యాంక్స్ ఉన్నాయి మా పార్ట్నర్స్ చూసుకుంటారు, నేను ఎక్కడికి వెళ్ళిన అసలు వాళ్ళు కూడా నాకు చేదోడు వాదోడుగా అండదండలుగా నాకు నిలబడ్డారు ఎలక్షన్. ఇది మీ ఫ్యామిలీ స్టోరీ అండ్ రకరకాలుగా మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం. సేమ్ టైం మీరు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ భర్త మీ పార్టీలోకి రావడానికి బలమైన కారణం అయితే ఏం లేదు. దానికి 100% నానితో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నేనే జాయిన్ చేశాను. నేనే తీసుకెళ్ళాను, నేనే మాట్లాడాను ఆయనతో. చూడు నువ్వు అందరినీ కన్విన్స్ చేసుకో అన్నాడు, అందరినీ ఇచ్చేశారు. నేను కన్విన్స్ చేయడంలో కూడా చేశాను. అంటే ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ ఉన్నప్పుడు వాళ్ళు విభేదించి వెళ్ళిపోయారని కొంతమంది నన్ను అడిగారు, మళ్ళీ తీసుకుంటున్నారు కదా అని. ఇక్కడ మనం ప్రజలకి సేవ చేయటం ముఖ్యం, ఆ ఉద్దేశంతోనే అంతే. ఇప్పుడు మేయర్ అని అంటే ఏమైందనంటే వ్యక్తి కంటే ఇక్కడ పదవి ముఖ్యం. అడ్మినిస్ట్రేషన్ ఆన్ గ్రౌండ్స్ ఎవరైనా సరే, ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ అని అంటే జిల్లాకి శాసించగల బాసు, అలాగా
మేయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది టౌన్ ఉన్నప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణంలో వెళ్తే అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు రోజు నేను అది అవ్వలేదు మీరు ఎందుకు చేయడని వాదం ఆదుకుని ఇదని చెప్పి మా వాళ్ళని ఉసుగొలిపి లేకపోతే వాళ్ళు ఏదో ఉసుగొలిపి ఈ కొట్లాటలు చేసుకుని ప్రజల దృష్టిలో చులకన అయ్యేదానికంటే మీ మీద ఓడిపోయినటువంటి ఎక్స్ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీలోకి తీసుకురావడానికి గల కారణం తీసుకురావడానికి నేనేం ప్రయత్నం చేయలేదు. మరేంటి చంద్రబాబు సమక్షంలో కదా అవును అది 100%. ఇప్పుడు నేను నన్ను అడిగారు నాకేం లేదు మీరు ఆలోచించుకోండి అని అన్నా. కాకపోతే సరే ఆయనకి ఆ పార్టీలో ఏం ఇబ్బంది వచ్చిందో నాని గారికి నాకైతే తెలీదు. నేను కూడా ఆయన చెప్పాను అప్పుడే, ఎందుకంటే పొలిటికల్ స్ట్రాటజీ చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను మీరేమి కంగారు పడుతున్నారో. మీకు ప్రమాదం కాదని మీరు భావించారా? 100% నాకు ప్రమాదం అంటే నేను ప్రజల మనసులు గెలిచినండి ప్రజల మనసులో ఉండాలనుకునేవాడిని. అటువంటి అలాంటి రాజకీయం చేసేవాడికి ఎప్పుడు ప్రమాదం. నేను ప్రజల్లో నిరంతరం తిరిగేవాడిని. ప్రజలకు దూరంగానో ప్రజలకు మొహం ఇచ్చేయలేకపోతే ఉండొచ్చు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి నా వల్ల ఇబ్బంది కానీ నా వల్ల తప్పు కానీ ఏమీ జరగదు. 100%. ఇప్పుడు కూడా నేను వచ్చే 10 నెలల్లో కామన్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళు హ్యాపీయే. అలాగే ఎవరైతే నా కోసం నా దగ్గరికి వచ్చే దాంట్లో స్వలాభంతో స్వార్థంతో వచ్చేవాడు నన్ను విభేదించచ్చు కానీ మిగతా వాళ్ళందరూ హ్యాపీయే. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న బోల్ మంది కష్టపడ్డారు, నేను అందరికీ ఏమీ చేయలే. కానీ నేను ఏదైతే చేస్తున్నానో వాళ్ళు చూసి వాళ్ళు కూడా నాతో పాటు సహకరించుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు చేసుకెళ్తున్నారు అని అంటే వాళ్ళకి పార్టీ పట్ల విధేయత కానీ నేను కష్టపడుతున్న తీరు కానీ నచ్చింది కాబట్టి వాళ్ళు చేసుకెళ్తారు. అందరికీ మనం అన్ని చేయలేకపోవచ్చు కానీ ప్రజలకు ఇబ్బంది పడకుండా చూసే దాంట్లో నాతో పాటు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాను. దానివల్లనే అడ్మినిస్ట్రేషన్ సాగుతుంది. ఎవరో కూడా దాన్ని ఎవరో కాదనేది ఏమీ లేదు. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఏ డే విత్ ఎమ్మెల్యే మీతోనే ఇప్పుడు ఇందాక దాదాపు పూర్తి స్థాయిలో ఒక రోజు మేము ఉండగలిగాం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళాము, అసలు ఆడ సమస్యలు ఏముంది, ఆ సమస్యలకు మీ దగ్గర పరిష్కారం. ఇప్పుడు మీరు వెళ్ళింది కూడా వాళ్ళు వెళ్ళిన దానికి కారణం ఏంటంటే మొన్న అంబేద్కర్ జయంతి రోజున నేను అక్కడికి వెళ్ళాను, ఆ బోరాయిగూడెం విలేజ్. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే నన్ను కారు మధ్యలో ఆపారు. ఆపినప్పుడు ఏం చెప్పానంటే నాకు అప్పుడు ఇంకా 6 ప్రోగ్రాంలు ఉన్నాయి, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారమ్మా, నేను ఇక్కడికైనా వచ్చాను, మీరు ఆపి ఇది చేస్తున్నారు కాబట్టి మీకు ఈ వారంలో ఎప్పటికప్పుడు మీ దగ్గరికి వస్తానని వాళ్ళకి చెప్పా. అది ఆపిన తర్వాత 2 కాలనీకి వెళ్ళాం మనం. 2వ కాలనీ దగ్గర మళ్ళీ వాళ్ళు ఆపారు. వాళ్ళు ఆపినప్పుడు నేను కారు దిగాను. కారు దిగిన తర్వాత లోపలికి రాలేదు. కానీ రోడ్డు మీద ఉన్న బోరుకి నేను ఎలక్షన్ అప్పుడు దానికి షెడ్ వేయిస్తానని చెప్పా. అది వేయించలేదు వాళ్ళు. అంటే నేను ఎవరికైతే మా ఇన్ఛార్జికి చెప్పాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళా, వాళ్ళు కూడా నా నోటీసులో పెట్టలేదు. కాబట్టి నేనేమన్నానంటే నేను వారం రోజుల్లోపు వస్తాను, వచ్చేలోపు ఈ షెడ్ కూడా పూర్తి అయ్యేటట్టు చూస్తానని చెప్తే సరేనండి అని అన్నది. ఒక చోటనైతే మనం 2వ చోటకి వెళ్ళిన దగ్గర అయితే మీరు ఓటు అడగడానికి వచ్చారు, ఇప్పుడు రమ్మంటే రావట్లేదని కూడా మా అమ్మ నన్ను అడిగింది. నేను కారు బ్రేక్ చేసి ఆపమన్నా, అమ్మ నీతో పాటు నేను 2,20,000 మందిని ఓట్లు అడిగా. ఇప్పుడు కూడా చెప్తాను అందరికీ నేను పని చేయాలి, నీకు కూడా నేను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నేను అంతా ఒక రోజునే తిరగడం, నువ్వు టీవీ చూస్తావా అని అడిగా. నేను చూడండి అన్నా. చూసేవాళ్ళని అడుగు, నేను మీకోసమే రోజుకి 14 నుంచి 16 గంటల పాటు మీతో టచ్ లోనే ఉంటున్నాను, మీకు పనే చేస్తున్నాను, మీతో అవసరం తిరుగుతున్నా. మీరు దాన్ని చూసుకోగలిగితే అన్ని ఎలా చేయగలుగుతాడు అనేది మీకు అర్థం అవుతుంది చూసేవాళ్ళకి అని అన్న. అందులో ఒక ఆయన అన్నాడు కార్లేండి అని అన్నాడు. సరే మనం అమ్మాయి ప్రశ్నించిందని మనం ఇది అవ్వకూడదు. 100% మనం ప్రజలతో నేను జవాబుదారి ఉన్నప్పుడే కదా వాళ్ళు కూడా నేను నాయకుల కంటే నేను ప్రజలకే సమాధానం చెప్తా. నాయకులు చెప్పేది నేను వాళ్ళు చెప్తున్నా కూడా నాకు చెప్తాడు అనేది. ఎందుకంటే నేను మమేకమై ప్రజలకి ఏం కావాలనేది వాళ్ళు క్వశ్చన్ అవుట్ చేసినప్పుడు వాళ్ళ స్పందన నాకు తెలిసినప్పుడు నేను ఆ స్పందనకు తగ్గట్టుగా నేను నడుచుకోవాలి. అలాగ నడుచుకోవాలి కాబట్టి నేను అనుకోకుండా ఇప్పుడు 4 రోజులు అయింది. 4 రోజులు అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి నేను మొన్న 2 రోజుల క్రితం వాళ్ళు చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ మట్టి పోసి అదంతా క్లీన్ చేశారు. రేపు శంకుస్థాపన మీరు వస్తున్నారు కదా అని పెట్టేమన్నారు. వాళ్ళు షెడ్ రేపటికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఒక 20,000 ఖర్చు అయ్యేది. ఆ బ్రదర్ టైంలో వేయించి పెట్టారు. నేను వచ్చాక నేను అనేక పనులు చేసేసి అంటే చెప్పుకుంటే ఇయ్యేది కాదు, మీకు చెప్తాను. అంటే నేను నా ఆత్మసంతృప్తి ఎలా చెందని అనేది కూడా చెప్తాను. అలాగా దానికి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే లోపలికి రమ్మన్నారు, మిమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ డ్రైన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కారణం నేను జేసీబీని కూడా పంపించి తీసుకెళ్ళాను. ఇప్పుడు నేను వస్తున్నాను అని అంటే వాళ్ళు ఏదైతే క్లీన్ చేయరో అది చేస్తారు. ఆ రోజున ఏమంటారు ఇది క్లీన్ చేయలేదని అడగలేరు. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు అన్ని క్లీన్ చేసి పెట్టారు కదా, వాళ్ళు ఏం చేశారు చూడండి వాళ్ళే క్లీన్ చేశారని చెప్పారు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇలాగ నేను విజిట్లు అన్ని చోట్ల కూడా పెడతా. నేను పలానా చోటకు వస్తున్నాను అనేది విజిట్ పెడతంట. దీంట్లో ఏంటంటే
ఏంటంటే మనం బాధ్యతగా ఉండేటప్పుడు అధికారి కిందోడు కూడా బాధ్యతగా ఉంటేనే జరుగుతాయి. ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది బాధ్యతగా. ఈ పని చేసేవాళ్ళు కింద ఏదైతే కాలువలు తీసేవాళ్ళు వీళ్ళందరూ చేసేవాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. వీళ్ళలో ఏంటంటే అలసత్వం ఉంది. జీతం తీసుకుంటున్నా సరే కొంతమంది పర్లేదులే రేపు తీద్దాంలే రోజు తీసేదే కదా అనేది వాళ్ళలో ఉంది. 100% ఉంది. దీన్ని లౌకికంగా అధికారి చేయించగలిగితే ఇది అవుతుంది. సచివాలయ వ్యవస్థ వచ్చింది, శానిటరీ వ్యవస్థ వచ్చింది, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అనుకోకుండా MHO కూడా లేదు. నేను నిన్నటి కాకుండా అంతకుముందు 3 రోజుల వరకు వారం రోజుల్లో 1 టౌన్ మొత్తం శానిటైజేషన్ వ్యవస్థకి వెళ్ళా. సచివాలయం అన్నింటిలో కూడా వార్డు మేస్త్రి నెంబర్ పెట్టమన్నా, సచివాలయం ఏదైతే శానిటైజేషన్ సెక్రటరీ నెంబర్ పెట్టమన్నా నా నెంబర్ ఆటోమేటిక్గా అందరి దగ్గర ఉంది. మీరు వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పా, మీకు ఎవరు ఫోన్ చేసినా మీ మీద పెత్తనం చేసినట్టు కాదు, మీకు అక్కడ ఉన్నది మీకు వివరించడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు అది చేసే పని అయితే ఆ రోజు కాకపోయినా తెల్లారా మీరు రెక్టిఫై చేయండి, లేదంటే నాకు వస్తుంది నేను అడిగాను. కాబట్టి మీరు అది లేకోకుండా అలా సమన్వయం చేసుకోండి, అలాగే యూనిఫామ్ వేసుకోండి అన్న అందరితో మాట్లాడాను. ఎవరైతే వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబంలో సభ్యుడిని ఎవరో ఒకరిని పెట్టుకోమని 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళ పేర్లు మార్పిస్తాను ఏదో రకంగా మీరు పెట్టుకోండి, చేసుకోండి. ఎవరు వేరే వాళ్ళని ఎవరిని తీసేది ఉండదు. వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ ఇబ్బంది ఉన్న దగ్గర ఇచ్చేసాను. వాళ్ళ సమస్య కూడా నాకు ఏదైనా ఉంటే చెప్పమని వాళ్ళతో కూడా మాట్లాడా. రోజుకు 2 సచివాలయాలు చొప్పున 1 టౌన్ చేసి అంటే వాళ్ళతో నేను మమ్మేకో ప్లస్ వాళ్ళకి ఒక ఆఫర్ కూడా ఇచ్చా. ఎవరైతే ఏ డివిజన్ అయితే పెర్ఫెక్ట్గా ఉంటుందో ఆ పెర్ఫెక్ట్లో వార్డు మేస్త్రికి వార్డు సెక్రటరీకి 10,000 పారితోషికం, ఆ వార్డులో చేసే శానిటైజేషన్ 12 మంది వర్కర్లకి బట్టలు పెడతాను. కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఇస్తా. అది మీకు కాంపిటీషన్ అనుకోండి అని వాళ్ళు ఏదో దానికోసం పడి చేస్తారని కాదు, వాళ్ళు ఏదో ఒక స్పోర్టివ్నెస్ నింపడం కోసం, వేరే విధంగా కాదు. నేను తిరగటమే కాదు మీరు కూడా తిరగాలనే ఉద్దేశం. అంటే నేను ఒక ఎమ్మెల్యేగా తిరగాల్సిన పనేం లేదు. కానీ ఎవరో చేయకుండా కమిట్మెంట్ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో మమేకం అయితే ఏమవుతుందంటే ఎక్కడికి నేను ఫ్రీ ఆఫ్ మైండ్ తో నా దగ్గర రాగలుగుతాను. ఎమ్మెల్యే పవర్స్ అండ్ ఫంక్షన్స్ పూర్తి స్థాయిలో ఓ మాట అన్నాను నేను ఎలక్షన్ లో, నా అధికారం మీది ప్రజలది అన్న. వాళ్ళదే అయింది నేను చెప్పాలంటే వాళ్ళదే అని చెప్పాను. నేను వాళ్ళ తరపున నేను ప్రశ్నించాలి అంటే నేను ప్రతి చోటకి వెళ్తేనే కదా ఇది జరిగేది. అందుకని ప్రజలది అన్నాను. వాళ్ళు అడిగేదానికి నేను వెళ్తున్నాను అనుకో, అప్పుడు వాళ్ళు పని చేయవలసి వస్తారు. అక్కడ నాతో పాటు వాళ్ళు అడుగుతారు. కాబట్టి నేను ఎప్పుడైనా అధికారికి ఫోన్ చేసినా కూడా అడుగుతాను, చెప్తాను. నేను మీరు రేపొద్దున అది అవ్వకపోతే మీరే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పి. మెయిన్ గా ఇక్కడ ఎలక్షన్ లో మీరు గెలిచేటప్పటికి ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది, అసలు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు నిర్ణయించు. వచ్చేసరికి రోడ్లు పూర్తిగా ఒకటి అస్తవ్యస్తంగా, అసలు ఏమి లేదు, రోడ్లు లేదు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అసలు ఏమి దీంట్లో ఇచ్చేసేది ఏమీ లేదు. అలాగే కొన్ని బ్రిడ్జెస్ వేయవలసినవి ఉన్నాయి, కొన్ని అసంపూర్ణంగా వదిలేశారు. ఎక్కడైతే ఉన్నాయో కొన్ని అసంపూర్ణంగా పనులు వదిలేశారు. అలాగే ఇల్లు ఏదైతే వాళ్ళు ఇల్లు స్థలాలు కొన్నారు, పట్టాలు ఇచ్చారు, కట్టలేదు. అంటే అసంపూర్తిగా అదే మేము కట్టే ఇల్లుమో ఆపేశారు. టిడ్కో ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు. బాధ్యత అంటే ఇదనన్నా. ఇప్పుడు మేము కూడా బాధ్యతగా లేకుండా ఉన్నట్టయితే వాళ్ళు ఇల్లు ఇచ్చిన ఇల్లు మేము కూడా మాకెందుకు ఆ పార్టీ వాళ్ళు ఇచ్చారని వదిలేదు. కానీ అసలు ఇంకా టిడ్కో ఇల్లే మొదలు పెట్టల. ఏదైతే 80% అయినాయో దానికి ఇంకా లోన్ రాక మొదలు పెట్టల. దాంట్లో కూడా 4,200 క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. అన్ని కూడా 4,200 క్యాన్సిల్ అయిన అందరూ కూడా మా మీద వేరే విధమైన భావంతో ఉంటారు. మేము పైకి కూడా చెప్పాం, ఈ 4,000 మంది మనకు వ్యతిరేకంగా ఉంటారండి, మీరు ఇస్తేనే 13% పని అయినాయి. నేను అసెంబ్లీలో కూడా అడిగితే కూడా నారాయణ గారు ఏమన్నారంటే, మినిస్టర్ గారు ఇది స్కీమ్ ఇదైపోయింది, దీనికి ఎవరైతే పట్టా తీసుకున్నారో ఆ పట్టా దగ్గర 1,80,000 అదనంగా ఇద్దామని అనుకుంటున్నా, 50,000 ఇచ్చి వాళ్ళని తీసుకోమని చెప్పు. ఒకవేళ ఏదైతే ఇందులో కూడా ఉండి ఎవరికైనా రాకపోతే మనం 2 సెంట్లు ఇచ్చి కొత్త స్కీమ్ లో ఇద్దామని చెప్పారు. నేను అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. నేను వచ్చాక ఇంచుమించుగా 1,500 ఇల్లు కంప్లీట్ చేసి ఇప్పటికే 10 months లో అన్ని ఇప్పుడు కూడా అదే. యువతకు మీరు ఇచ్చేటువంటి ఏమైనా ఉపాధి లాంటిది ఇక్కడ ఏమన్నా సెక్టర్స్ పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఉపాధి వచ్చేసరికి ఏమైందంటే, ఏలూరు వచ్చేసరికి విజయవాడకి దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడికి ఈ ఇండస్ట్రీలు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న జూట్ మిల్లు కూడా మూతలు పడిపోయినాయి. మొన్న కూడా నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, MSME మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగా ఒక టీం నా దగ్గరికి ఒకటి పంపించడం జరిగింది. ఏంటి అనేది నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇక్కడ ప్రోడక్ట్ బ్రాండ్ వేసుకోవడానికి లేబర్ దొరుకుతారు కాబట్టి దాన్ని కలిసిన రా మెటీరియల్ ఇక్కడ పంపిస్తే వాళ్ళు చక్కగా తయారు చేసిస్తారు. అటువంటి స్కీములకి అటువంటి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ 2-3 జిల్లాలకి ఎక్కడి నుంచి సప్లై చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ లేబర్ కలిసి వస్తుంది. కాబట్టి ఆ విధమైనది ఏదైనా నెత్తికి పెట్టండి అని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మీరు ఏదైనా స్టిచ్చింగ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ వృత్తి ఎక్కువ దేని మీద ఆధారపడుతుంటారు? ఏమో ఇక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ ఏదైతే
ఓన్లీ టాపీ పనికే ఎక్కువ మంది ఉపయోగపడేది. తర్వాత టాపీ పనికే ఎక్కువ మంది వెళ్ళేది డైలీ లేబర్. ఇంకోటి షాపుల్లో పనిచేస్తుంటారు, ఏది రెడీమేడ్ షాపుల్లో పనిచేయడానికి ఇవే రెండు మెయిన్ ఇదే. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఏమంటారు, చుట్టుపక్కల అన్ని కూడా చెరువులు ఉన్నాయి. చెరువులు ఉన్నాయి కానీ వీళ్ళు వెళ్ళి చెరువుల్లో చేసేది ఏలూరులో వాళ్ళు ఎవరు ఉండరు. అంతేనా? ఏలూరులో వెళ్ళి చెరువులు, ఎందుకంటే ఎక్కడైతే ఆ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళే గ్రామీణ ప్రాంతం వాళ్ళే ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇదే ఉండదు. ఎక్కువ మంది తినుబండారాలు వేసుకుంటారు, ఏది బండి పెట్టుకోవటం, కర్రీ పాయింట్స్, లేకపోతే టిఫిన్ బళ్ళు సాయంత్రం అయ్యేసరికి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే జ్యూస్ పాయింట్స్ మామూలుగా, లేకపోతే ఈ కాయగూరలు ఆకుకూరలు వస్తాయి ఈ పెట్టుకోవటం ఇవన్నీ. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ సంబంధించి ఇక మాకు తెలిసి ఏలూరులో చాలా మంది 75% బయటే తింటారు అనుకోండి. జనాభా కంటే రెస్టారెంట్లు ఎక్కువ ఉంటాయి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. నిజంగా ప్రజలు దేవుళ్ళు అయ్యేది ఎప్పుడు? రాజకీయ నాయకులు వాళ్ళని దేవుళ్ళు చేసేది ఎప్పుడు? ప్రజలు దేవుళ్ళు అనేది డెఫినెట్ గా అంతే. ప్రజలు దేవుళ్ళు కాబట్టి పార్టీని గెలిపించారు వాళ్ళు, చెప్పాలి అని అంటే. ఏ నాయకుడు అని అంటారు సార్ ఇదే మాట? అలా కాదు, మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడు ఇటువంటి గెలుపుని ఎప్పుడు ఇవ్వాలి ప్రజలు. అంటే మొదటి తప్పనే మీరు గెలిచారు కాబట్టి? నేను గెలిచానని కాదు, అసలు ఇటువంటి గెలుపు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా రాల. మొత్తం పార్టీకి పార్టీ. నేను రాజకీయంగా నేను విశ్లేషణ చెప్పేవాడిని, నేను ఏ పార్టీ గెలుస్తుంది ఎలా గెలుస్తుంది అని కూడా నేను చెప్పేవాడిని. మీకు చెప్తా, బుజ్జి గారు గెలిచేటప్పుడు 25,000తో గెలుస్తారన్నా, బుజ్జి గారు ఓడిపోయేటప్పుడు 5,000 లోపు ఓడిపోతారని రెండు చెప్పాను. నేను కేడర్కి చెప్పలే, ఆయనకి చెప్పా, బుజ్జి గారికి వ్యక్తిగతంగా చెప్పా. అలాగే నేను గెలిచేటప్పుడు 30 అబౌవ్ అనే 30+ అనే ఉంటానని నేను అనుకున్నా. కానీ 63 ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అంచనా మారింది కదా మరి? ఇక్కడే కాదు, అసలు స్టేట్ వైడ్ గా మారింది. అంచనాలు మారటానికి గల కారణం మతలబ్ కాదు అంటే. కానీ దానికి కూడా నేను ఒకటి చెప్పా, మేము తిరిగేటప్పుడు నాతో పాటు కార్పొరేటర్ ఉన్నాడు, మీకు ఐడియా చెప్తాను, నాకు అందలేదు. అంటే గెలుపు గ్యారంటీ ఎలా చేసుకున్నాను నేను, డోర్ టు డోర్. అంటే అసలు నేను తిరిగినట్టుగా ఏ నాయకుడు కూడా ప్రచారం చేసి ఉండరు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళా, మీతో ఎలా మాట్లాడా వాళ్ళతో అలా మాట్లాడా, వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఆర్ నో అని చెప్పించుకున్నా. ప్రతి వాళ్ళతో కూడా నేను సంవత్సరం 3 నెలలు తిరిగా. 4వ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా ఎక్కా. ఒక అమ్మాయి నా దగ్గరికి 4వ ఫ్లోర్ లోనే ఎక్కితే అమ్మాయి అన్న మాట్లాడుద్ది, నన్ను ఇవాళకి ఈ ఫ్లోర్ కి ఎక్కువ ఓటు అడిగినోడు ఏ ఎలక్షన్ లో లేడండి, నా ఓటు మీకు వేస్తాను, నాకు పార్టీ సంబంధం లేదని అంది. చెప్తా అంటే ఒకటే అమ్మాయి యాక్చువల్ గా అయితే. ఒక ఇద్దరి దగ్గర అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్లు చెప్తాను. ఒక ఇద్దరి దగ్గర అయితే నేను ఈ గవర్నమెంట్ లో బాగున్నానండి అంటే, ఆ గవర్నమెంట్ లో బాగున్నానండి, నాకేమి ఇబ్బందులు జరగట్లేదు, ఓకే అమ్మ థ్యాంక్ యూ, నేనేం వితండం వాదించలేదు నేను మామూలుగా. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏ నాయకుడన్నా జరిగేది మామూలుగా లేకపోతే మాయ చెప్పడం అని చెప్తారు. నేను ఒక కాలనీకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు, మాకు రోడ్లు లేవండి, డ్రైన్ లేవండి, ఈ లేవండి అవి లేవండి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ ఉన్నాయేమో అన్ని చేసేస్తానని ఏ నాయకుడు అని చెప్పేస్తారు. నేను అలా చెప్పనన్నా. అదేంటండి అన్నాడు, మీ కాలనీకి సంబంధించి నా పీరియడ్ లో 50% పనులు చేసి పెడితే నేను మనస్సంతృప్తితో మీకు కూడా హ్యాపీ, అంతకంటే ఎవడో చేయలేడని చెప్పా. ఇదే మాట చెప్పా, అంతే. నేను చెప్పేసి వచ్చి అదేంటండి అంతే అన్న, నేను అదే చెప్తున్నా, అంతేగాని ఇవన్నీ చేసేస్తాననేది నేను చెప్పనని చెప్పా. వాళ్ళు వచ్చారు తర్వాత. ఇప్పుడు నేను ఆ కాలనీలో 2 రోడ్లు వేయించా, అంటే శంకుస్థాపనకి నేను వెళ్తే ఇంకొక 6 రోడ్లు అడుగుతారు. ఇప్పుడే 2 రోడ్లతో పాటు వాళ్ళకి వర్షాకాలంలో ఇబ్బంది వస్తుంది కాలనీ. అంటే నేను తిరిగాను కాబట్టి నాకు తెలుసు. దాంట్లో కచ్చా డ్రైన్లు, అంటే రేపు మే 1 మొదలు పెట్టేస్తా. కచ్చా డ్రైన్లు వర్షాలు వచ్చినా నీళ్లు నిలవకోకుండా, ఇందాక మనం వెళ్ళిన దగ్గర కూడా అక్కడ కూడా కచ్చా డ్రైన్లు వాళ్ళంతా నీళ్లు ఉండిపోతున్నారు. ఇప్పుడు మనం ఇమీడియట్ గా లేదు అసలు ఎక్కడ మీకు అటు లేదు ఇటు లేదు, వాళ్ళు మెట్లు కట్టేసుకున్నారు. ఏంటంటే మధ్యలో పొలంలో రోడ్ కానీ రోడ్డు కూడా తినలేదు. ఆ కాలనీ మామూలుగా ఏదో కట్టేసుకున్నారు కాబట్టి ఇది లేదు. వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒకదానికి లింక్ కావాలి. ముందు ఏంటంటే కచ్చా డ్రైన్లు తీసుకెళ్లి ఎక్కడికక్కడికి బయటికి రోడ్డు పక్కకు వచ్చేటట్టుగా, పక్కన కూడా ఏరు ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయేటట్టు పెట్టేయచ్చు. దాని ఆ లెవెల్ ఏరు కూడా మొత్తం డే బై డే మొత్తము అది దాదాపు ఇంట్లో దగ్గరికి వస్తుంది సార్. ఇంకా అంటే అది ఏమైందంటే లోగడ కట్టినప్పుడు ఫ్లో వస్తుంది కదా, బయట కట్టారు కాంపౌ వాళ్ళు రివిట్మెంట్ వాళ్ళు ఊరు బయట కట్టారు. ఊర్లో ఉన్న చాలా కాలనీల దగ్గర కట్ల అది మిగిలిపోయింది. నేను మినిస్టర్ గారితో మాట్లాడా. ఈ ఫస్ట్ సంవత్సరానికి వాళ్ళు చెప్పారు, అందుకు మనం వెళ్తున్నాం కదా, ఈ దారి బట్టి లారీ పోయేంత రోడ్ ఉండేది, ఇప్పుడు స్కూటర్ పోయేంత కూడా లేదు. అంటే మొన్న ఏరు వచ్చింది, వరద వచ్చినప్పుడు చెప్పా, ఇవన్నీ పెట్టి ఎస్టిమేషన్ వేసి ఇచ్చాం ఎవరికి, మినిస్టర్ గారికి. మరి మీ హయాంలో ఇప్పుడు లారీ పోయేటట్టు అవుతుంది అనుకోవచ్చా? 100%. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి బడ్జెట్ రామారెడ్డి గారు చెప్పారు, ఈ ఇయర్ వదిలేసే నెక్స్ట్ ఇయర్ మటుకు నీకు ఎక్కడైతే టౌన్
హోల్లో ఉందో ఆ రివిట్మెంట్ మనం కట్టిద్దాం అని చెప్పి. ఆ ఏరును కూడా ఏదన్నా కొంచెం శుద్ధి చేయడం ఏమన్నా పాసిబుల్ అవుతుందా? శుద్ధి చేయటం అంటే మీకు దీంట్లో ప్రజల్లో పరివర్తన వస్తేనే తప్పితే మనం ఏమి చేయలేం. మీకు ఒకటే చెప్తున్నా, మనం ఇంట్లో నేను వెళ్ళినప్పుడు కూడా చెప్తుంటాను, మనం ఒక్కల చేతుల్లో ఏముండదు, ప్లాస్టిక్ గ్లాస్ మనం తీసుకెళ్తాం. ఇవాళ పెద్ద సాంబార్ కట్టించుకుంటాడు, ప్లాస్టిక్ కవర్ లోనే కట్టించుకుంటాడు, రెడీమేడ్ అంతే అంతే. కొబ్బరి బండం తాగుతాడు, అక్కడే పడేస్తాడు. ఆడు బండోడు తాగేసి పోనీ కింద నెట్ వేసుకుని అందులో తీసుకెళ్ళి ఎక్కడో పడేద్దాం అని అనుకోడు. అన్ని కూడా ప్లాస్టిక్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పోతారు, తీసుకెళ్ళి ఒక నివారణ కాలంలో పోతారు. అవగాహన లాంటివి రావాలి. వీళ్ళకి రాకపోతే ఏమవుద్దంటే ప్రతిదీ కూడా వాళ్ళ కృష్ణ కాలంలో చూస్తే చెత్తలు వేసేస్తారు. వంతిని మీద నుంచి వెళ్తాడు, వాడికి ఏదైనా మిగిలింది ఏం చేస్తాడు, అందులో పడేస్తాడు. తమ్ములేట్లో కొంటాడు, వంతిని మీద నుంచి వెళ్ళేది. ఎప్పుడన్నా సరే మీరు కావచ్చు ఇంకోరు కావచ్చు, ఏరును పట్టించుకొని ఎమ్మెల్యే అంతేగా ఇప్పుడు అయ్యే ఫోటోలు పెడతారు. ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి మున్సిపల్ వర్కర్లు తీసుకెళ్ళి అందులో పోయారు కదా, ప్రజలు వేసేదే కదా. ఏట్లో వేసి ఏది ఇంట్లో పాసి తుడిసి గానీ ఇది గానీ వేసేదంతా ప్రజలు వేసేది. అది రేపొద్దున అది మనకే వాసన వస్తుంది కానీ రేపొద్దున మింగితే వస్తుంది అనేది కానీ ఏం లేదు. వీళ్ళు కూడా మా అధికారులు కూడా ఏం చూస్తారంటే తమిళేరు వచ్చినప్పుడు ఇదంతా కొట్టుకెళ్ళిపోతుంది కదా ఒకసారి అని అనుకుంటారు. అంటే అది వచ్చినప్పుడు ఎలాగో కొట్టుకెళ్ళిపోతుంది, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం ఇదంతా. అంటే రెండు విధాలు, వీళ్ళు వేసే దాంతో పాటు డబ్బు కూడా వేస్ట్. రేపు వర్షాధారము అయ్యే నాటికి దాదాపు అక్కడున్న సమస్య అట్లీస్ట్ నీళ్ళ పరిష్కారం అయితే నీళ్లు వర్షం ద్వారా బయటికి పోయే ఒక ప్లాన్ అయితే మీరు 100%. అక్కడే కాదు ప్రతి చోట. ఇప్పుడు లాస్ట్ టైం నేను గెలవంతో ఏం చేశానంటే పూడికలు తీయించాను మొత్తం అంతా కూడా ఇమీడియట్. ఏది మేము జూన్ లో ఎలక్షన్ వచ్చినా మాకు కొంచెం కలిసి వచ్చింది, వర్షాలు కొంచెం లేట్ గా పడినాయి. నేను ఎక్కడైతే మొత్తం పూడికలు ఉన్నాయో డ్రైన్లన్నీ పూడికలు తీయించడం వల్ల పెద్ద పెద్ద వర్షాలు పడినా కూడా సెప్టెంబర్ లో ఇట్లా పడినా కూడా నీళ్లు నిలబడాల, ఎప్పటికప్పుడు నీళ్లు వెళ్ళిపోయినాయి. తమ్మిలేరు వచ్చినా కూడా ఎక్కడికి ఊర్లో ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, అంటే మీన్స్ 3 పార్టీలు. అవును. ఈ కూటమి ప్రభుత్వం ఎంతకాలం ఉండే అవకాశమో, వీళ్ళు ముగ్గురు కలిసి ఉండే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? పూర్తి టైం ఉంటుంది 5 years. 14 నుండి 19 దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు విపరీతంగా తెచ్చారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు కూడా మోడీని తెచ్చారు. ఈ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండడం ఇది నిజమేనా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తిట్టుకోలేదు కదా, రాజకీయమే కదా, అంతే కదా, రాజకీయంగా తిట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ఓడు రాజకీయాల్లో మనుగడ సాధించుకోవడానికి ఎదటోడి మీద విమర్శ చేయాల్సిందే. ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు అన్ని చేసినారు. ఇప్పుడు మేము చేయాల్సిన బోళ్ళు ఉన్నాయి, చేస్తానే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడా, ఏమని ఆర్థిక వ్యవస్థ బాగోలేదని, సీనియారిటీ ఉందో తెలియదా అని చెప్తున్నారు. 100% ప్రజల్ని భ్రష్టు పట్టిద్దాం అనుకున్న నాయకుల నుంచి కాపాడాలన్నప్పుడు కొన్ని మనం చెప్పాలి. వాళ్ళకి అది తెలియవు. ఉచితాలకే అలవాటు పడిపోయే ప్రజలు రేపొద్దున ఏమవుతుంది? ఇది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు క్యాపిటల్ సిటీ కానీ వాళ్ళదన్న అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ పోతే ఇవాళ ఉపాధి జరిగేటప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి సెకండ్ గ్రోత్కి వచ్చిందంటే కారణం ఏంటి? ఇవాళ మేమే చెప్తున్నా, ఏలూరు చుట్టూతా కూడా మన 5 సంవత్సరాల్లో ఒకటి కూడా లేఅవుట్ వేయలే. ఇవాళ చుట్టూతా 4 పక్కల కూడా 4 వెంచర్లు, 4 డబల్లో అందరూ కూడా. ఎందుకనంటే డెఫినెట్ గా అభివృద్ధి చెందుద్ది అన్న ఉద్దేశంతోనే పెట్టుబడిదారుడు ఎదరికి పెట్టుబడి పెడతారు. మరి ఈ 10 నెలల కాలంలోనే ప్రభుత్వం విమర్శ రావడం గల కారణం వస్తాయి. ఇప్పుడు ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళకి పని పాట ఏమి ఉండదు, వీళ్ళకి విమర్శించడానికి ఉంటది. యాక్చువల్ గా అయితే ఈ సూపర్ 6 అమలు కాకపోవడమేనా? ఇప్పుడు వీళ్ళు ఏమి విమర్శిస్తారు? మేము రోడ్లు చేసిన పనులు చెప్పరు. అన్నా క్యాంటీన్లు పెడతా ఉన్నారు, పెట్టారండి అందరికి ఉపయోగపడి అని అన్నారు, చెప్పరు. గుంటలు లేని రోడ్లు చేస్తా ఉన్నారు, గుంటలు లేకోకుండా చేశారు ఇంచుమించుగా స్టేట్ మొత్తం. అది మంచే కదా, ప్రజలకు మంచి జరిగింది కదా. గుండె మీద చేసుకుని హ్యాపీగా పడుకున్నారు ప్రజలు, గుండె మీద చేసుకుని పడుకుంటున్నారు హ్యాపీగా. ఏవి హెరాస్మెంట్ లేదు. ప్రజలకి వాక్ స్వాతంత్రం ఇచ్చారు, దేనికైనా సరే మాట్లాడికే హక్కు ఇచ్చారు. లేదుగా. మేము అడుగు బయట పెడితే హౌస్ అరెస్ట్. వాళ్ళు హౌస్ అరెస్ట్ చెప్పండి, ఎవరిని చేసాం? వాళ్ళకి కూడా ఫ్రీ ఆఫ్ మైండ్ ఇచ్చాం. వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం, వాళ్ళకి మాట్లాడుకోమన్నా మనం చెప్తున్నాం. ప్రజలకు మేము వివరించగలం అనే ఉద్దేశంతో మేము 6 గ్యారెంటీ ఎప్పటి నుంచి అమలు అయితే అనుకో? 6 ఆల్రెడీ 3 అయిపోయినాయి. వాళ్ళు కూడా 20,000 రూపాయలు రైతులది కూడా వేశారు. దాంట్లో ఉన్నది ఏంటంటే మేజర్ తల్లికి వందనం కూడా రేపు జూన్ వేస్తారు అందరికి. వాళ్ళు ఏంటంటే 1 year కలిసి వచ్చిందని అంటే ఆర్థికవేత్త కాబట్టి చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు మొదలైతే అప్పుడు ఇస్తే ఉపయోగపడదు కదా అనే ఉద్దేశంతో ఆయన చేశాడు. ప్లస్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే 2 కళ్ళతో అన్ని చూడాలి. ఉత్తి మనం రోడ్లు వేసుకుని వెళ్ళిపోయినా ప్రజలు ఏమి చెప్పేవారు. అలా దాంతో పాటు మనం చేయవలసిన పనులతో పాటు అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే చేసుకుంటూ వెళ్తారో దీంట్లో ఉన్న లోటుపాట్లు తెలియాలి. అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబు నాయుడుతో పాటు కింద అఫీషియల్ ఆఫీసర్లు కూడా దాన్ని అనుసంధానంగా తీసుకెళ్ళాలి. దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని P4 పెట్టారు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థ.
వస్తే అంటే లేనోడు దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంటే మన రూపాయికి సహకారం ఉండదు. అంటే నేను కూడా అంటే ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచో మొదలు పెట్టా. నేను శాలువా కప్పుకోవద్దన్నా, బొకే వద్దన్నా పుస్తకాలు తెచ్చిమన్నా ఉన్నాయి, పిల్లలకి ఇచ్చాను చాలా మందికి. ఇప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు బంగారు షాప్ ఆయన, నా షాపుకి రా నీకు 10,000 ఇస్తాను, ఎవరో ఒకరికి సాయం, నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఒకరికి సాయం చేస్తా 10,000కి అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే నీ షాపుకి రోజు వస్తాను, నేను రోజుకో 10,000 ఒకరికి అన్నా. అంటే కానీ అప్పుడు నెలకు ఒకసారి వస్తాను రా, ఒక 20,000 రూపాయలు వాళ్ళకి ఎవరో ఒకరికి నేను ఎన్నుకుని తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వనన్నా. ఇప్పటికి 2 సార్లు 20,000 ఇచ్చారు. మీడియాలో నేను చెప్పాను ఇలా ఇమ్మని చెప్పి, అతను చూసి స్ఫూర్తిగా 10 మంది ఇచ్చారు. ఒక క్యాన్సర్ పేషెంట్లకి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి, అంటే నా దగ్గర ఒక మీరు అన్న కమిట్మెంట్ అని అంటే పేషెంట్లు వస్తారు, వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయితే చేయించగలుగుతాం. కొంతమంది ఏంటంటే డబ్బులు లేవు అనేది వాళ్ళు చెప్తారు, మాత్రలకు కూడా లేవు అనేది. మేము చేసేది చేసిన అంటే నాది అనంతం, ఇక నా దగ్గర నేను చెయ్యాలంటే నా చేయలేదు, ఏంటంటే కొండకి పోసి కాసులు నేను ఏరివ్వాలి. అలాగా నేను ఎవరైతే పేర్లు రాస్తా, ఎవరన్నా వచ్చిన వాళ్ళు సార్ ఎవరికైనా మేము ఏదన్నా చేయమంటే చేస్తామని అడిగేవాళ్ళు ఉన్నారు. అలా ఒకసారి ఒక 14 మందికి క్యాన్సర్ పేషెంట్లకి తలకో 10,000 ఇస్తానని నా పుట్టినరోజు సందర్భంగా అన్నాడు. మీరు ఇన్వైట్ అవ్వాలని, డెఫినెట్ గా వస్తానన్నాను. కాదని మళ్ళీ మీకు ప్రోగ్రామ్ ఉన్నా సరే మానుకుని నీ ప్రోగ్రామ్కే వస్తానన్నా. పెట్టాను. వాడు 14 మంది కుటుంబాలను రమ్మన్నాడు, వాళ్ళకి భోజనాలు పెట్టాడు, తలకో 10,000 రూపాయలు ఇచ్చాడు, స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు. అప్రిషియేట్ చేశా, మీడియాలో వచ్చేటట్టు చేశాను. దాన్ని చూసి అలా ఒక పిలిపిచ్చాడు. కొంతమంది కూడా ఇచ్చే దాతలు కూడా ఉన్నారు. అలాగా ఒక మా కోఆప్షన్ సభ్యుడు ఒక ఆయన ఉన్నాడు, జైన్ అని. ఆయన ప్రతి నెల ఒక ట్రైసైకిల్, ప్రతి నెల ఎవరు అడిగితే వాళ్ళకి ట్రైసైకిల్ నేను ఇస్తానన్నాడు. ఇప్పటికి ఒక 6 సైకిల్ ఇచ్చాడు వికలాంగులకి. నేను ఒక ఇన్స్పైర్ చేశా. నేను ఆఫీస్ నుంచి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, మాకు శనివారపేటలో ఉంది, ఎవరు వచ్చినా సరే ఏలూరులో ఉన్న ఎవరికైనా సరే దానికి అయ్యే ఖర్చు నేను బరాయించుకుని కాలు నేనే పెట్టిస్తాను. వాళ్ళ సైజ్ ఇస్తే నల్లాల్లో పెట్టిస్తారు, వాళ్ళకి ఇచ్చారు. అందరూ ప్రతి వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళ స్కూటర్లు వచ్చేసినాయి, ఎలక్ట్రికల్ వచ్చేసినాయి, ప్రతి వాళ్ళు నొక్కుని వెళ్ళిపోవాలనుకుంటారు. అంటే మనం తప్పు పడతానికి వెళ్ళలేదు, సుఖానికి అలవాటు పడి అంటే ఎదటోడికి చూసి తిప్పుకుంటూనే ఉందనుకో. కూటమి ప్రభుత్వం అని మీరు భావించారా? 200%. మరి ఇంత అంటే వైసీపీ సీట్లకే నేను అదే చెప్తున్నా కదా, మేము 100% వైసీపీ 11కి వస్తుంది అనేది చేయలే. అంటే మేము అన్ని చోట్లకి తిరగకపోయినా, అంటే నేను ఎనాలిసిస్ట్ అన్నా. ఏదైతే మీ ఇప్పుడు కూడా చూసుకోండి, ఎప్పుడు కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. కోస్తా జిల్లాలో ఇంత మెజార్టీలు వచ్చాయి కాదు, అసలు బద్దలు కొట్టేసినట్టు. అసలు విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా అసలు అటు మెజార్టీలు ఎప్పుడు ఇటువంటి మెజార్టీలు చూస్తారు. మరి ఇదే ఇందాక చెప్పాను, మతలాభం ఉంది అంటే ట్యాంపరింగ్ ఏందని, ఇంకొకటి ఇట్లాంటి వాదనలు అయితే బలంగా ఉన్నాయి. ఇది ఇంతవరకు సఫలమైందని భావించవచ్చు. ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు నేను ఒకటి అన్నా, ఇప్పుడు నేను అనేది బీజేపీకి అనుబంధంగా ఏ పార్టీలు అవి గెలుస్తూ వస్తున్నాయి, అంటే అలాంటి ఆలోచన అందరికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎందుకు మొన్న వేశారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్, ట్యాంపరింగ్ ఏమైంది? మరి ఏమైంది? ఎమ్మెల్సీ అందులో ఏమో రాదు కదా, వాళ్ళు ఏం పట్టించుకోవడం కాదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇదే సార్, అందులో ఈవీఎంలో పెద్ద పట్టించుకోవాలి, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పడాలి కదా. మీరు ఈవీఎంలు అంటున్నారు, ఈవీఎం కాదు కదా, బ్యాలెట్ పేపర్. చదువుకున్న వాళ్ళు వేశారు ఓట్లు, అదే వచ్చినాయి కదా మెజార్టీలు. ఫస్ట్ రౌండ్ లోనే గెలిచారు కదా, మెజార్టీలు వచ్చినాయి కదా. అయిన తర్వాతే కదా ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేయలేదనేది కూడా ఉంది కదా. సో అంటే ఇప్పటి నుండి ఈవీఎంల కన్నా బ్యాలెట్ పేపరే బెటర్ అని మీరు కూడా భావిస్తారు. ఈ డబ్బుని తగ్గించాలి అనుకుంటే ఇప్పుడు మోడీ గారికి ఉన్న దానికి అసలు ఎలక్షన్ డేట్ డిక్లేర్ అయిన కాడ నుంచి నాయకుడు అనేవాడు మీడియా ద్వారా ప్రచారం తప్పితే రోడ్డు ఎక్కకూడదనేది పెట్టాలి. ఇది రావాలి. ఇది వచ్చిన రోజున ఎలక్షన్ లో ఖర్చు తగ్గుద్ది, ఆర్థికంగా దేశం బలపడద్దు. దీనికి ఎవరైనా సరే ప్రతి ఓడు బిల్లు మొత్తం నువ్వేం చెప్పుకుంటావో మీడియా పాయింట్ లో రోజు చెప్పుకో, వాడిని బొంతు ఎదురు పెట్టుకో, నువ్వేం చెప్పుకో. నీ కార్యకర్త తిరగకూడదు, నీ జెండా కనిపించకూడదు. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో స్లిప్పులు వాళ్ళు పంచుతారు, ఓటింగ్కి మీరు వెళ్ళండి. నువ్వేం చేస్తావు అనేది ప్రజలు చెప్పు, నిన్ను నమ్మితే ప్రజలు ఓటేస్తారు, లేకపోతే ఇంట్లో కూర్చోమోసు. దీన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇచ్చేస్తే ఇండియా నెంబర్ 1 స్థానానికి ఒక్క ఎలక్షన్కి వెళ్ళిపోద్ది. ఒక్క ఎలక్షన్ చేస్తే 2 ఎలక్షన్ వచ్చే నాటికి ఇండియా ఫస్ట్ ఉంటుంది. అంటే ఒక ఎలక్షన్ పోతే కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అవ్వచ్చు. అది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, నేను విశ్లేషించాను కాబట్టి తప్పేం లేదు. కానీ అట్లాంటి స్వభావము అన్ని పార్టీలకు రావాలి కదా. మరి పార్టీలకు రావాలి, నాయకులకు రావాలి, ప్రజలకు రావాలి. అంటే ఒక్కొక్క మీటింగ్ కు తరలిపోతుండ్రు లక్షల మంది. ఏది ఎక్కడ జరిగిపోతారు, ఎక్కడ అక్కడ అటోళ్ళు ఇటు అంతే కదా. మీటింగ్ కి జనం ఉండాలి, మీటింగ్ కి వెహికల్స్ ఉండాలి, మీటింగ్ కి ఫుడ్ పెట్టాలి. ఇవన్నీ ఖర్చు గాలిలో పోతున్నాయి కదా, గాలి పోతుంది. వీళ్ళు కూడా ప్రజలు కూడా ఏమని పడుతున్నాడు. రాజకీయం అంటే ఒక శాసనం ద్వారా
వచ్చింది ఇదే శాసనము, ఇదే రాజ్యము, ఇదే రాజు అనే భావించే వాళ్ళకే ఇది ఇట్లా ఉంటుంది అనుకోవచ్చా? ఇక మరి ఈ వ్యవస్థను ఎవరు మారుతారని నేను చెప్పలేను, కానీ ఈ భావాలు కల వ్యక్తులు రావాలి రాజకీయాల్లోకి నేను అనుకుంటా. అది ఎందుకంటే అది క్రేజీ ఉన్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు. యాక్చువల్గా అయితే ఎన్టీ రామారావు గారితో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. అది మోడీ గారు చేయగలిగిన సాధ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని చేయలేదు. నోట్ల రద్దు అనేది చాలా ఇది. ఇప్పుడు కూడా డిజిటల్ మనీ అంటారు, సోషల్ మీడియా అంటారు. మనకి ఆంధ్రప్రదేశ్ గా తీసుకుందాం, నాకు తెలిసి 60 to 70% మంది వాళ్ళకి ఇప్పుడు కూడా ఏంటనేది సోషల్ మీడియాలో చూడటమే తెలుసు, కానీ వాడటం అనేది తెలియదు. 10th క్లాస్ లోపు చదువుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఫోన్ అంటే వాడతారు తప్పితే టెక్నాలజీని. సోషల్ మీడియాను పదే పదే బాబు సిబిఎన్ గారు మీరు వాడని ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు నేను పేరు తీస్తాను అంటున్నాడు. అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇంత బాగా ఉంది అని కూడా అనుకోవచ్చు. నో డౌట్. అంటే దానికి కూడా చెప్తా, ఫోన్ లేదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. అలాగే 2 కోవిడ్ వచ్చింది అనేది అందరికీ తెలుసుగా, కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చింది అనేది అందరికీ తెలుసుగా. అదే సోషల్ మీడియా పవర్. ఈ 2 విషయాలు కోవిడ్ వచ్చిందని తెలుసు, కోవిడ్ మందు వచ్చిందని తెలుసు. ఈ 2 ఎలా తెలిసినాయి? సోషల్ మీడియా ద్వారా. సేమ్ అంటే చూడవలసిన పాయింట్ చూస్తాడు ప్రతి వాడు. చూడొద్దనుకున్నా చూడదు. ఏదైతే ఇదేంటంటే మీకు ఒకటి చెప్తా, మంచినీళ్లు పంచుతున్నారు అక్కడ అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, 100 మంది కూడా చూడరు. పలానోడిని మర్డర్ చేశారని చెప్పారనుకోండి, 10 లక్షల మంది చూస్తారు. ఎలా జరిగింది మర్డర్, ఏం జరిగింది అనేది చూస్తారు. దొంగతనం చేసే విలువ దానం చేసేదానికి ఎవరు? విద్య వైద్యము ఏ రంగంలో ఉండాలి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి? అసలు ఈ 2 ఫ్రీ ఇచ్చి ఇంకేం ఉచితాలు ఏమన్నా అసలు హ్యాపీ. విద్య వైద్యం ఫ్రీ. ఎవరికైనా ఎవరైతే దిగువగా ఉన్నారో ఎవరైనా కానీ అప్గ్రేడ్, సెకండ్ గ్రేడ్ 2 పేద గొప్ప. పేదవాడికి అందరికి ఏ కులమైనా ఉంది, పేదవాడి అందరికి విద్యం వైద్యం ఫ్రీ ఇచ్చేసి ఇంకా నువ్వేం ఇవ్వకోకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రజా దర్బారు ఎవరైనా అంతే. ఇంకా నువ్వు వాగ్దానం అది చేస్తాను ఇచ్చేస్తాను అనే అవసరం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా 2 చెయ్యాలి. గ్రీవెన్స్ దాదాపు ప్రభుత్వం పెట్టింది వారానికి ఒక్కోసారి, కానీ మీ దగ్గర రోజు సమస్యలు 90% పరిష్కారం అవుతుందని మీరు భావిస్తారు? 100%. నేను చేసి పంపుతున్నాను కదా. 10,000 మంది అవనేది తెలుసు, అవుతాయనేది తెలుసు. ఎట్లా కోఆర్డినేట్ చేస్తుండ్రు అధికారులు? దానికి అధికారులతో లేకుండా కూడా అయిపోయి ఉన్నాయి మామూలుగా అయితే. అసలు అవసరం వాళ్ళతో కొన్ని పంచాలు కూడా వస్తున్నాయి మీ దగ్గరికి. అదే ఫోన్ చేసి ఎందుకయ్యా ఎవరిని ఇది చేయవలసిన పని ఏం లేదు, బెదిరించిన అవసరం ఏం అవసరంలా. ఇప్పుడు వాళ్ళే అనుకుంటారు ఎమ్మెల్యే నోటీస్లోకి వెళ్ళి ఎందుకులే మనం అనుకుంటాడు. ఒక్కొక్కటి ఎందుకులే బ్యాడ్ అయిపోదాం అని అనుకుంటే మనం ఎందుకు చేసేద్దాం, లేదా తెలిసిపోయింది ఎందుకు బయటికి తెలిసిపోయింది ఇంకో నలుగురికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా నా దగ్గర ఎవరైతే అనుభవం అంటే నేను వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళు ఎవరైతే ఇది సామర్థ్యం ఉందన్నాలో అన్ని నేను చూడకపోయినా నా దగ్గరకు వచ్చి మాట్లాడే కొద్దిగా సమస్య చూసి పరిష్కరించండి అని చెప్పినప్పుడు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. నేను ఇందా చెప్పాను కదా, స్వలాభం స్వార్థంతో వచ్చినోడు ఆడు యాక్సెప్టబుల్ అవడం. పోయిందిలే పేదవాడికి ఏదో పడేసేయమని అని అంటాం, వాడికి అది ఉండదు. ఆ నా దగ్గరికి ఎందుకు తీసుకున్నాడు అంటాడు. అటువంటిప్పుడు అనే ఫీలింగ్ ఉంటుంది వాడికి. మీకు మీ యొక్క మీ కార్యకర్తలు కావచ్చు, మీ సిబ్బంది కావచ్చు, లేదంటే మీతో ఉన్నటువంటి పిఎన్ అంటే వీళ్ళు ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? పూర్తి విశ్వాసంగా వాళ్ళు మీకు పనిచేస్తున్నారని మీరు భావిస్తారు? 100%. ఇప్పుడు అందరికి ఒక రకమైన వ్యక్తిత్వం ఏమి ఉండదు. ఒక్కొక్కడు కొద్దిగా షార్ట్ టెంపర్ గా ఉంటాడు, ఒక్కొక్కడు కూల్ గా చెప్తాడు, ఒక్కొక్కడు నేర్పర్ గా ఉంటాడు. అధికారితో మాట్లాడగలిగిన మృదు స్వభావం ఉంటాడు. సామర్థ్యం ఉండాలి కదా, కన్విన్స్మెంట్ చేసే దీంట్లో ఉంటది. నేను ఎవరైతే ఇది ఉన్నానో, ఎవరికైతే ఆ విభాగం మీద నాలెడ్జ్ ఉందో అంతే వాళ్ళకే చెప్తాను. ఇప్పుడు ఏమీ నాలెడ్జ్ లేకోకుండా ఒక మీడియా ప్రతినిధులతో మాట్లాడాలి, ఎవడు మాట్లాడగలుగుతారు? దా సామర్థ్యం వాళ్ళంటే మీడియాతో ఏదో డిస్కషన్ పెట్టుకుని నేను మీడియాకి ఎందుకు చేయాలి, నేను ఎందుకు మా ఫోన్ చేయాలి, నీకెందుకు చెప్పాలనేది. ఓ మీడియా ప్రెస్ నోట్ ఇవ్వాలి, ఎవడు ఇవ్వగలుగుతాడు, ఎవడు ఫోటో తీయగలుగుతాడు. నాతో పాటు వచ్చి ఫోటో తీసేవాడు ఒక స్టేజ్, నాతో పాటు వచ్చి ఒకటి ఉంటది. అలాగే నేనేది ఎవరైతే వర్క్ ఒక్కొక్కళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసే దగ్గర సెపరేట్ ఉన్నాయి. ఒక సూపరింటెండెంట్ డాక్టర్ దగ్గర అనేక విభాగాలైన డాక్టర్లు ఉన్నప్పుడు ఒక రాజకీయ వ్యవస్థలో అన్ని విభాగాలు ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి బాస్, నిజంగా బాస్ అయినా మీరు? నాకు అనుకోను అస్సలు. మీకు ఇప్పుడు కూడా నేను అధికారం ప్రజలదనే చెప్తా. దీంట్లో మీకు ఎలాగ స్వలాభం కోసం ఉంటాడు. పేదవాళ్ళు కూడా ప్రతివాడు కూడా ఇవాళ స్వార్థం పెరిగిపోయింది. ఏంటంటే తీసుకున్నాక ఇది ఎలాగ ఎక్కొట్టేయాలని ఆలోచన చేసేవాడు ఎక్కువ. ఏదో రకంగా ఫోన్లేరు ఆడు ఇచ్చాడు మనకి జాలి తెలిసి ఇచ్చేద్దాం అనేది, జాలి గుణం అనేది పోయింది ప్రజల్లో. ఈ రోజు గ్రీవెన్స్ లో
అనేక సమస్యలు వచ్చాయి. వాళ్ళు సంతృప్తి కూడా చెందారు. మీరు కూడా కొన్ని చెప్పండి, ఎందుకంటే మేము మీతో ఉన్నాం కాబట్టి పంచుకుంటాం. ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు ఉంది కానీ ఇక్కడ అర్థం అనుకుంటున్నాను, నాకు 35,000 నేను కట్టిన ఆయన ఇస్తే నేను పోతా అని గోకోలు ఆయన కూడా చెప్పాను కదా. అందుకని నేను చెప్పా, నువ్వు ఇక్కడే ఉండు, ఇల్లు కట్టించేసుకో, అక్కడ అద్దె తెచ్చుకో, ఇక్కడ అద్దె తెచ్చుకో అన్న. అలాగే నీకు వద్దు 35,000 ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు, తీసుకెళ్ళిపో, నువ్వు వద్దన్న. ఒక అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చాను, నీకు రాదు అన్ని కరెక్ట్ గా చెప్పా. నేను వైజాగ్ లో ఉంటున్నాను, నేను ఇక్కడ ఇల్లు ఏం చేసుకోను అంతే. నేను అక్కడ రాదు, నీ 35,000 కట్టాను కాబట్టి ఇచ్చేస్తారు, నీ ఇల్లు వద్దని రాయించుకుంటాం, వేరే వాళ్ళకి ఉపయోగపడద్దు అని చెప్పాను. అంటే దానికి అమ్మాయి ఇష్టపడద్దా లేదనేది అమ్మాయి ఇష్టం. వికలాంగుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఓడికి మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు మాకు పెట్టారు, మా నెత్తి మీద భారం పెట్టాడు. ఒక చెప్పాలంటే 3,000 రూపాయలది శుభ్రంగా 4,000 చేసి మిగతా వాళ్ళందరికీ 5,000 చేస్తే అసలు ఏముండదు, ఒకటే లెవెల్. 3,000 6,000 చేశాడు, 6,000 10,000 చేశాడు, 10,000 15,000 చేశారు. ప్రతి ఓడు 6,000 వచ్చి ఇప్పుడు 10,000 కావాలంటాడు, 10,000 నాకు 15,000 కావాలంటాడు. 100%. ఇప్పుడు మనం వెరిఫై చేయించారు ఈ రోజు మనము ఇప్పుడు కాదు, హాస్పిటల్లో అన్ని కూడా త్రూ అవుట్ స్టేట్ వెరిఫై చేయించారు. అవన్నీ తీసేస్తే 70% ఆఫ్ ది ఏవైతే సర్టిఫికెట్లు ఇచ్చారో అన్ని డూబ్. ఎట్లా ఇప్పుడు ఆర్థిక భారం వేయవలసింది. ఇప్పుడు ఈ రోజు సరే అదే ప్రభుత్వ నిర్ణయం మనం చెప్పి ఈ రోజు ఒక ఆటోలో ఒక అబ్బాయిని తీసుకొచ్చి అవును 100% అటువంటి వాడికి ఇవ్వాలి. అటువంటి వాడికి నిజంగా అతనికి 15,000 పెన్షన్ ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి, కానీ 6,000 వస్తుంది. అందుకని నేను 10,000 ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది వాడి ప్రకారం అయితే. అందుకనే నేను మా వాడిని పెట్టమన్నా. దానికి కూడా నేను ప్రత్యేకించి ఒక మనిషిని అందుకనే పెట్టుకున్నా. వచ్చిన వాడికి వాడికి గవర్నమెంట్ ఇచ్చినా కూడా నేను అడిషనల్ ఇస్తాను, ఎందుకంటే ఆడి సర్వీసింగ్ ఎక్కువ, ఆడి పేషెన్స్ ఎక్కువ. వాడు చెప్పాలి మామూలుగా మా ఆదివారం వాళ్ళకి సెలవు ఉంది, నాకు సెలవు లేదు. మీరు అసెంబ్లీలో ఒక అంశం తీసుకొచ్చారు, వాటర్ విషయం ఎంబడే పరిష్కారం అయిందా? అవిందనంటే అదే రోజు తెల్లారి పరిగెత్తుకొచ్చారు. వచ్చిన తర్వాత దాని మీద అది వచ్చినా కూడా దీన్ని నేను ఫాలో అప్ చేసుకున్నా. నేను వెళ్ళా 3 సార్లు మానిటరింగ్ వెళ్ళా. మన మంత్రి గారితో పోట్లాడి వారం రోజులు ఎక్స్టెన్షన్ కాలువ తెప్పించా, ఇవ్వాల్సిందేనని. ఇప్పుడు నా మెన్ని పెట్టి రాత్రి అంటే ఎన్ని చేపల చెరువు రైతులు బట్టి అంటే వాళ్ళకే కావాలి కాదనంట, కానీ మెయిన్ ముందు ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ముఖ్యం. ఒక 3 అంశాలను అవి కాని పనులు కూడా మళ్ళీ అంటే మరీ మళ్ళీ చంద్రబాబు గారిని ఒప్పించి మీరు చేయించారు, ఆ పనులు చెప్పండి. నేను అనేది ఏంటంటే కొన్ని ఒక్కొక్కడు ఎత్తుగడ వేసుకుంటాడు. అన్యాయం జరగకూడదని చూసే మనిషిని నేను వాస్తవాలు తీసుకెళ్లి ఆయన నోటీస్ లో పెట్టుకెళ్ళాను. ఆయన అసెంబ్లీలో ఆయన పక్కన గురించి ఆయన వివరించాను, ఇది సార్ ఇది అని చెప్పి. అలాగే మరి బ్రిడ్జి తీసుకురావడంలో ఆయన వచ్చిన ఒక 5 నిమిషాలు అది అక్కడ యాక్చువల్గా యాదృచ్ఛికంగా ఏలూరుకి పెట్టారు ఆయన ట్రిప్. అసలు ఏలూరులో లేదు, ఏలూరుకి వరద రాల, కానీ ఏలూరులో అవన్నీ చూద్దాం, అధికారులు హెడ్ క్వార్టర్ కాబట్టి చూద్దామని వచ్చారు. ఈ తమ్మిలేరు ద్వారా వచ్చి చుట్టుపక్కలన్నీ ఇబ్బంది పడ్డాయని చూస్తే నేను అప్పుడు క్యాజువే లాగా ఇప్పుడు కూడా ఏలూరులో ఇబ్బంది రాకపోకలు ఇబ్బంది జరిగిందండి అని అన్నా. అంటే అలాగే అని అన్నారు. నేను ఆయన పక్కన కలెక్టర్ గారి పక్కన నేను కూర్చుని ఉన్నాను. కరెక్ట్గా ఆయనకి ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద వాటర్ వెళ్తున్న ఫోటో వీడియో పెట్టి చూపించారు కలెక్టర్ గారు. సార్ ఇదే సార్ నేను ఇందాక మీకు చెప్పింది, మొన్న ఇబ్బంది వచ్చింది అన్న. ఆయన వెంటనే కలెక్టర్ గారిని పెన్ ఇమ్మని చెప్పి దాని మీద రాసి ముందు 15 కోట్ల రూపాయలు శాంక్షన్. సాటిస్ఫాక్షన్ అని నేనేం చెప్పాను, సార్ మీరు ఏలూరు వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రకటిస్తే కూడా బాగుంటుంది సార్, ఈ ఉన్న ఇబ్బంది ఇదని చెప్పాను. హ్యాపీగా చేశారు. అలాగే ఎప్పటి నుంచో ఇంకో బ్రిడ్జ్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ 4 పనులు చేస్తేనే నేను ఎక్కువ చేసేసినట్టే. 4 పనులు చేయడంలో నా ఆత్మ సంతృప్తి ఉంది. అందుకే మీకు అందుబాటులో ఉండటం వల్ల ఏం ఉపయోగం అని అంటారు, మీకు దానికి చెప్తా. ఒక రోజున నేను ఉండటం వల్ల నా దగ్గరికి తెల్లారుజామున 6ంటికి వచ్చి నాకు ఫోన్ కొడితే నేను కిందకు వచ్చా. అదే రోజున ఎల్ఓసి కావాలి, పాపకి ఎల్ఓసి చేస్తే ఆపరేషన్ చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి వాళ్ళు వచ్చారు. నేను వచ్చి వెంటనే నేను మనిషిని ఇచ్చి కాదు, నేను ఎంట పెట్టుకుని వాళ్ళ కుటుంబీకుల్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించా. ఆ రోజు 8 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇప్పించా. కానీ బ్యాడ్ ఏంటంటే 40 రోజుల తర్వాత పాప బతకల. యాక్చువల్గా అయితే 8 లక్షల రూపాయలు ఇప్పించిన బతకల. వాళ్ళందరూ నేనే డైరెక్ట్ గా నా కారులో నేను తీసుకెళ్లి ఇప్పించా. అలాగే తర్వాత ఒకసారి అదే రోజు నా దగ్గరికి ఒక అమ్మాయి, మా ఇంటి పక్కన మీరు ఏదైతే అపార్ట్మెంట్ కి వచ్చారో పక్కన ఒక ముస్లిం చనిపోతాడు, వాళ్ళ అబ్బాయి ఆపరేషన్ చేయకపోతే వాళ్ళ ఆయన అని చెప్పి నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోతుంది, చెప్పుకోకుండా ఏడుచుకుంటూ. కాదమ్మా చెప్పానన్న. ఎవరు కాదండి, ఇప్పుడు ఆపరేషన్ స్పాట్ లో చెయ్యాలన్నారు, 1,00,000 రూపాయలు అవుద్దని అంటున్నారు, దీంట్లో ఏమి ఇదవుద్దంటున్నారు అని అన్నారు. అది సిటీ కేబుల్లో చేస్తాడు. ఇన్సూరెన్స్ కడతారమ్మా, దాంట్లో ఇదవుతుంది లేదన్న. కాదండి 2,50,000 రూపాయలు అవుతుందని అంటున్నారు, నా దగ్గర 1,00,000 ఉందండి, నేను ఇంకేం చేయలేనండి అని చెప్పి వచ్చింది. సరే నువ్వు కంగారు పడ మాకు, నువ్వు 10ంటికి ఆఫీస్కి రా, నీకు ఎందుకు నేను ఇచ్చేస్తానని చెప్పా. నేను ఆఫీస్కి వచ్చాక నేను 25,000 ఇచ్చి
ముగ్గురికి ఫోన్ చేసి 3,25,000 ఇప్పించా. ఇచ్చి హాస్పిటల్కి ఫోన్ చేశా, మేమందరం స్పాన్సర్ చేస్తున్నాం, అది ఆపరేషన్ చేయాలి, మీరు ఏం చేయండి అన్నారు. 2 లక్షలు కట్టించండి అన్నారు. డబ్బు మేము కడతాం, మీరు చేసేయండి అని చెప్పి చేయించా. అబ్బాయి అతను బతికాడు. నా జీవితకాలం నాకు సాటిస్ఫాక్షన్, నా వల్ల బతికాడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. అమ్మాయి అయిన తర్వాత వచ్చింది, మందులు ఆడుతున్నా శుభ్రంగా. అమ్మాయి టిఫిన్ అమ్ముకుంటుంది. అంటే ఒక 20 రోజులు దుబాయ్ వెళ్ళిపోయాడు. ముస్లిమ్స్ 2 అనుకోకుండా యాక్సిడెంట్గా మైనారిటీ ఫ్యామిలీస్ అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రానివ్వట్ల డ్రైవర్ని, వాడిని 20 లక్షల రూపాయలు కడితేనే కానీ వాడిని ఇక్కడ పంపించమని అంటున్నారు. ఇదేంటంటే 4 సంవత్సరాలు అయిపోయిందండి. ఇక రావడానికి అసలు ఫోన్ కూడా మాట్లాడినట్లే, మాకు అర్థం కావట్లే. ఎవరో ఫోన్ నుంచి మాట్లాడారని వచ్చారు. 2 పిల్లలు, భార్య. సరే నేను వెళ్ళి సలహా చెప్పి లెటర్ రాసిచ్చి లోకేష్ గారికి మీరు గ్రీవెన్స్లో కలవండి అని చెప్పా. వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు. చెప్పొచ్చిన తర్వాత దాన్ని ఆఫీస్కి వెళ్తుంది. దాన్ని నేను ఫాలో అప్ చేశాను. మళ్ళీ ఎక్కడ ఉంది ఏంటి అనేది దాని ఫాలో అప్ అది ఎన్ఆర్ఐ టీంకి వెళ్తుంది. వాళ్ళు ఏ పొజిషన్లో, వీళ్ళు మళ్ళీ 5 రోజులు పోయిన తర్వాత సార్ ఇవాళతో అయిపోతుందండి, ఇది అయిపోతే ఇక మా హస్బెండ్ రావడానికి కుదరదండి, అయిపోతే మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇవాళ ఆఖరి డేట్ అండి. నేనేం చేశానంటే స్పాట్ మళ్ళీ అక్కడికి కార్ ఇచ్చి పంపించి వాళ్ళతో మీరు ఉన్న విషయం చెప్పండి, వీళ్ళు వస్తున్నారని చెప్పాను. వాళ్ళు చెప్తే వాళ్ళు ఎన్ఆర్ఐ ఆల్రెడీ ఫాలో అప్ చేసి ఉన్నారు కదా, ఇవాళతో అయిపోతుంది అన్నారని ఆడికి తక్కువని పెట్టించి వాడిని ఇక్కడ తీసుకొచ్చి అసలు వాళ్ళు ఇక జీవితకాలం మర్చిపోరు. నేను కూడా ఏమన్నా అంటే అసలు అలా ఆయన రావడానికి వదిలేసింది, బోర్ని ఎడిచారు. పిల్లలు 2 చదివించుకోరా నువ్వు అని ఆ రోడ్డుకి చెప్పా. నీకు సెకండ్ లైఫ్ ఇది, ఆడు 4 సంవత్సరాలు పడ్డ అవస్థ ఇది అనేది కాదు ఇంకా అన్నాడే నేను ఇది చేశాను. అటువంటి జరిగినప్పుడు ఏమవుద్దంటే మన వల్ల జరుగుద్దని. ఇవాళకి కూడా నా ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేక ఈ మెడికల్ ట్రీట్మెంట్ అయిపోయింది అనేది కేసు ఒక్కట్లేదు. సో మిగతా ఎమ్మెల్యే కూడా ఏ పార్టీలో కానీ పాటించవలసిన బాధ్యత అయితే ఉంది అనుకో. 100% చేయాలి. చేస్తేనే మన ప్రజలకి ఇప్పుడు కొన్ని పనులు మనం చేయలేని ఉంటాయి, కానీ ఇది చేసామని చెప్పడానికి. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవన పని ఉంటది, సరేనమ్మా 10 పనులు చేశాను ఈ పని చేయలేకపోయానని చెప్పుకోవడానికి ఉంటది. నేను ఎలక్షన్ లో ఒకటి చెప్పాను, నేను వాళ్ళందరికీ వెళ్ళినప్పుడు నేను చేయగలనో లేదో తెలియదు కానీ మీ దగ్గరికి వస్తే మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు నాకు ఇవ్వాలి అని అన్న. ఇప్పుడు అందుబాటులో ఉండటం ఒక గొప్పతనం, సాయం చేయటం ఒకటం, చేయలేని పని. ఇప్పుడు ప్రతి ఓడికి ఆశ ఉంటుంది. నేను అన్న 15,000 పెన్షన్ ఇప్పించాలన్న వాడికి అర్హత లేకపోయినా ఇప్పించలేము. కానీ ఇప్పుడు అలాగే పెన్షన్ లేకోకుండా పెండింగ్ లో ఉండిపోయిన పెన్షన్ వస్తుంది, దానికి టైం పడుతుంది. ఈలోపు ఆర్థికంగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకోటో ఏదో స్థామత ఉన్న వాళ్ళతోనో మనం చేస్తాం. కంటికి కనిపించే దానికైతే నేను 100% ఏదో ఒకటి చేస్తాను. ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నదా? ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంటే చేయాలి బదులు హుందాగా సెల్ఫ్ గా నాకు నేను సామర్థ్యం ఉన్నది, నేను సంపాదించుకోగలను, నేను అడుక్కునేవాడిని, నేను వేసేవాడిని అని ఎప్పుడు క్రియేట్ కావాలి సార్? మీరు అక్కడ దాకా పోయారు. నేను ఇందాక ఒకటి చెప్పా, అసలు చెత్త వేయకోకుండా కాలువల్లో ఇంటికి వచ్చినప్పుడు చెత్తను మున్సిపాలిటీ వాళ్ళకి అందజేసేది వస్తే అసలు ఇంకా మీ స్కీమ్లన్నీ తీసుకున్నా కూడా పర్వాలా. అంతేనా? మీరు ఇప్పుడు ఇది వరకు 1,00,000 మందిలో ఒకరికి వచ్చేది క్యాన్సర్, ఇప్పుడు ఎక్కువ వస్తుంది. 1,00,000 మందిలో 60,000 మందికి వస్తుంది క్యాన్సర్. దేనికి కారణం అంటారు? ప్లాస్టిక్ వాడకమే. ఎందుకంటే వేడి అందులోకి తీసుకెళ్తాం వల్ల వాళ్ళు చెప్తున్నారు. అలాగే టేస్టింగ్ సాల్ట్ వేయటం వల్ల రకరకాలు, అంటే ఈ రోడ్డు మీద ఫుడ్ తినడం వల్ల కూడా వస్తుంది. ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ వాడి లేకపోతే ఇవన్నీ వచ్చటం వల్ల వస్తుంది. ఇది వరకుట్లో 1,00,000 మందిలో ఒకళ్ళు అసలు క్యాన్సర్ అంటే అమ్మో అనే ఫీలింగ్ నుంచి వాళ్ళు ప్రతి ఓడు క్యాన్సర్ మీరు చూస్తున్నారు. అది పోవాలంటే ప్రజల్లో ఇది రావాలి. మా వల్ల ప్రజలకు మీరు ఎంత సంతృప్తి పడుతుండ్రు అంటే మేము మీతో తిరగడం వల్ల. ఇప్పుడు ఇది మీడియా ద్వారా బయటకు తెలుస్తుంది. నాకు నిజంగా 30 years లో నేను ఎమ్మెల్యే అయితే నేను ఇంత సంతృప్తి పడేవాడిని కాదు. అంటే నాకు ఈ ఏజ్ లో ఈ అవకాశం వచ్చి నేను ప్రజలకి నేను ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యే అవడం నా అదృష్టం కాదు, ప్రజల అదృష్టం. నేను ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఎలా ఉంది? ఎందుకనంటే నేను ఎందుకు చేస్తానంటే నేను సాటిస్ఫాక్షన్ అవను. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడో నాకు తెలియకోకుండా నేను వెళ్తే ఎవరో పెట్టాడు, నాకు ఒక కామెంట్ కూడా పెట్టాడు, 10 నెలలు అయిన తర్వాత సన్మానం ఏంటి. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి వెళ్ళేసరికి ఇది అన్నారు. నేను వాళ్ళు నిరుత్సాహపడతారని చెప్పా. నాకు ఈ సన్మానాలు మీరు చేయటం నాకు ఇష్టం లేదు, మీరు పూలు వేసారు ఇవన్నీ. ఇప్పుడు ఇందాక మీరు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. నేను 4.5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రోజున వేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. పొలిటికల్ అంటే వ్యాపారం అయిపోయింది కదా సార్, టీవీలోనే ప్రచారం కావాలి. అప్పుడు ఏమవుద్ది, పొలిటికల్ వ్యాపారం అవదు, అయిపోయింది, క్లోజ్. అంటే అమెరికా లాంటి సిస్టమ్ కి రావాలి. ఒకరిని చూసి ఒకడో ఏలావరితనం, ఒకడి మీద ఒకడు ఆధిపత్యం సంపాదించేయాలి, లేకపోతే వాడు సంపాదించేసాడు కాబట్టి మనం సంపాదించేయాలి, వాడికంటే ఎక్కువ మనం ఖర్చు పెట్టాలనే దాంట్లో నుంచి వెనక్కి తీసుకెళ్లాలన్నప్పుడు ఎవడో ఒక నాయకుడు చెయ్యాలి. అది పైన ఉన్న పార్టీల్లో అది చెయ్యాలి. మనం చూస్తామో లేదో నాకు తెలియదు, కానీ ఈ కలియుగంలో సాధ్యమో కాదో నాకు తెలియదు. కానీ ఏదన్నా సరే చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చెయ్యాలనుకున్న ఏ నాయకుడైనా చెయ్యాలి.
చెయ్యాలి. ఇప్పుడు కృష్ణదేవరాయలు 500 సంవత్సరాలు అయిపోయినా కూడా మనం చెప్పుకుంటున్నామంటే కృష్ణదేవరాయలు ఎన్నేళ్ళు బతికాడు? 50 years కూడా బతకలు ఆయన. చాలా ఎర్లీ ఏజ్ బిలో 40 చనిపోయాడు, 40-42 చనిపోయాడు అనేది. కానీ 500 ఏళ్ళు అయినా కూడా శ్రీకృష్ణదేవరాయలకి కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి ఏదో ఒకటి ఒక పార్టీలో ఉన్న నాయకుడు చేస్తే, అంటే దాన్ని అధ్యక్షులు చేస్తే అది ఇదవుతుంది. నేను అన్నది అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు మీడియాలో ఏంటి చెప్పడం అనేది, కానీ అది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకో దేశం చూసి ఆ విధంగా చేసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల అంటే విచ్చలవిడితనం అయిపోతుంది. ఇప్పుడు దానికి పోకుండా ఇప్పుడు మనం రాజకీయం అంటే డబ్బుతో పని అని అనుకుంటున్నారు. ఉన్నవాడు తీసుకునే, లేనివాడు తీసుకునే. ఏంటి ప్రజల హక్కును కోల్పోతారు కదా, అది ఆలోచించేటట్టుగా చెయ్యాలి కదా అని నేను ప్రజల హక్కే మీ ఓటు అది కూడా మీరు స్వతహాగా కావాలి. ఇప్పుడు ఎంతైతే టెక్నాలజీ పెరిగిందో ఇంట్లో నుంచి కూర్చుని ల్యాప్టాప్ లో మనం ఓటు వేసుకునే ఫెసిలిటీ కూడా కలవాలి. మీరు ట్యాంపరింగ్ అంటారు, నేను వేయగలను. ఇప్పుడు ఏదైతే మీడియాలో మనం మాట్లాడి ఏదైతే చెప్తున్నామో ఆ ఓటేసే విధానం కూడా అదే విధంగా వేసుకునే ఫెసిలిటీ కూడా రావాలి. అది చూస్తామో చూడడం తెలియవలసి ఉంది. మనమైతే చూడడం. ఎస్వి రంగారావు గారితోనే మీకున్న అంటే అనుబంధము, ఎందుకంటే మీకు మేనమామ కాబట్టి ఎంత అనుబంధం ఉంది? అనుబంధం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి లేదు. ఎందుకంటే మా చిన్న ఏజ్, నాకు 8 years అప్పుడు ఆయన చనిపోయాడు. మా ఫాదర్కే మా బ్రదర్ అంటే మేనరికం ఉంది, మా మేనత్వం చేశారు మామూలుగా. ఎందుకంటే మేమందరం చిన్నపిల్లలుగా ఉండే. ఆయన ఏజ్ తక్కువలోనే 56 years చనిపోయాడు. ఆయన ఏలూరులో ఎక్కువ ఉండేవారు. మామూలుగా ఇక్కడ BSc చదివిన తర్వాత కూడా మేనరికం కూడా ఉండటం వల్ల అలా కొంతమందిని మెద్రాసులో పెట్టి కూడా మాకు అప్పుడులో అంటే నానమ్మ, వంకమ్మ అని ఆ రోజు పాత రోజుల్లో కోటయ్య నాయుడు గారు ఇలాగ ఉండేవారు. ఆయన యాక్చువల్గా అయితే ధవళేశ్వరం కంటే నూజివీడు యాక్చువల్గా అయితే వాళ్ళ మదర్ ఫాదర్ది. ధవళేశ్వరం పుట్టినూరు వాళ్ళు ఇచ్చేసేవారు. మా నానమ్మ గారు ఎస్వి రంగారావు గారు వాళ్ళ ఫాదరు, ఇద్దరు బ్రదరు సిస్టర్, ఇద్దరు సంతానం మామూలుగా. వాళ్ళు నూజివీడు మా నానమ్మ గారు. మా నానమ్మ గారు చాలా డిసిప్లైన్డ్గా పిల్లల్ని పెంచారు. 9 మంది పిల్లలు, 2 ముందే చనిపోయారు. ఒక మా నాన్నగారు పెద్ద బ్రదరు, ఒక ఆవిడ పెళ్లికి ముందే. తర్వాత వీళ్ళందరినీ కూడా అందరూ కూడా టాప్ పొజిషన్లో అందరూ. ఒక ఆయన ఎస్వి రంగారావు గారు ఆఖరి ఆయన అయితే, ఒక ఆయన డిప్యూటీ సెక్రటరీ ఎండోమెంట్స్ చేశారు. ఒక ఆయన పాండిచేరి స్పీకర్ చేశాడు. యానం ఎమ్మెల్యేగా ఆయన బతికున్నంతకాలం ఆయనే, కామిశెట్టి పరశురామ నాయుడు గారు అనేది. ఒక ఆయన బ్రహ్మానంద రెడ్డి దగ్గర PA చేశాడు. ఒక ఆయన కలెక్టర్ చెన్నైలో చేశాడు. అందరూ మంచి పొజిషన్లో వెళ్ళండి. ఎవ్వరూ రూపాయి సంపాదించలే. మా తాతగారు సంపాదించలే, మా నాన్నగారు సంపాదించలే. అంటే వ్యాపార పరంగా ఎస్వి రంగారావు అంటే చాలా మందికి కొంత అంటే ఎంతో అభిమానము. ఆయన ఒక్కసారి ఒక టేక్ లో ఎంత అంటే ఆ ప్రొనౌన్సియేషన్, ఆ తెలుగు మనం మాట్లాడలేం. ఎన్టీ రామారావు ఎస్వి రంగారావు మాట్లాడలేం. ఎన్టీ రామారావు సైతం ఎస్వి రంగారావుకు భయపడే, అంటే భయపడతాను కాదు, గౌరవం. అంటే నాకంటే గొప్పగా చెప్తున్నాడమో అని ఫీలింగ్. అంటే ఆ రోజుల్లో విలన్ క్యారెక్టర్ కూడా మంచి క్రేజ్ ఉండేది మామూలుగా. అంటే మీరు ఇప్పుడు కూడా మాయాబజార్ ఇటువంటి దాంట్లో సినిమాలో అనర్గళంగా చెప్పగల ఒక పాత్రలో లీనమైపోయినా ఘటోద్గజుడు ఇలా ఉంటాడా అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా చేసిన వ్యక్తి ఉండదు అసలు. అలాగే గుండమ్మ కథ, ఒక తండ్రి పాత్రలో నటించినప్పుడు, ఎన్టీఆర్కి ఏఎన్ఆర్కి ఫాదర్గా నటించినప్పుడు ఆయన చేసిన విలక్షణమైన నడ్డ. నిజంగా ఇది ఒక కుటుంబం. ఇప్పుడు కూడా మనం చూస్తే ఉమ్మడి కుటుంబం అందులో లీనం అయిపోయినట్టుగా ఉంటాం. యాక్చువల్గా అయితే మామూలుగా జనరల్గా ఏదైతే జరుగుద్దో ఆ విధంగా చేసినట్టుగా ఆయన చేసేవాడు. అందుకని ఆయన నటక ఇది వచ్చింది. ఆయన కూడా అవార్డు లేట్గా ఇచ్చారని తీసుకోవాలి. అలా అవార్డు వచ్చింది ఆయనకి. తర్వాత ఇంకోటి ఏదో మన గవర్నమెంట్ ఇస్తే నాకు లేట్గా ప్రకటించారని చెప్పి తీసుకోలేదు. అంటే అప్పుడులో ఇది ఉండేది. సార్ మీ దృష్టిలో చంద్రబాబు గారు అంటే ఒక లెజెండరీ లీడర్. లోకేష్ గారు అంటే ఒక యూత్ కి స్పిరిట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక డిస్ట్రక్షన్ కి ఒక పాలిటీషియన్. రాజశేఖర రెడ్డి కూడా ప్రజల్లో ఉన్న ఒక మంచి లీడర్. మోడీ గారు దేశ చరిత్రను మార్చడానికి వచ్చిన ఒక గొప్ప. మీ జీవితంలో మలుపు తిప్పిన ఘటన ఏదైనా ఉందా? మా నాన్నగారు మరణం. మీ కుటుంబం మీద ఒక సినిమా కనుక తీస్తే ఏం పేరు పెట్టాలి? ఉమ్మడి కుటుంబం అని పెట్టాలి. మీకు ఒక బుక్ రాయాలంటే ఏం పేరు పెట్టాలి? నాకేం బుక్ రాయాలని నేను అనుకోవట్లేదు. నేను ప్రజలకి అంటే రకరకాలైన అందుబాటులో ఉండే అదనేది ఏం కాదు. నా వలన 10 మంది మారిన బాగుండే అన్న వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను. ఎందుకనంటే ఇప్పుడు అనేకమైన ఇవి వచ్చినాయి. ఏదన్నా సరే నేను నా అనుభవాన్ని 40 ఏళ్ళ నుంచి నేను చూశాను కాబట్టి ప్రజల నాడి నరం తెలిసిన దాని మీద నేనేం చేస్తానంటే ప్రజల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాను. ఏలూరు యూత్కు మీరు ఇచ్చేటువంటి సందేశం
యూత్ చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది వాళ్ళకు ఒక స్పిరిట్. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఏదైతే ఫాస్ట్ కల్చర్ వచ్చి ప్రజలు వ్యసనాలకు బానిసలు అవుతున్నారో వాటికి దూరంగా ఉండమని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమం ఎంత సులువుగా ఉందో మీరు ప్రజలకు వివరించారు. సులువుగా ఉండటం అనేది ఏం లేదు, ఇది నిరంతర కార్యక్రమం కాబట్టి వన్ డే కాదు కదా జరిగేది, ఇది ఎవ్రీడే ఇదే ప్రోగ్రామ్ నాకు. కాకపోతే ఈ రోజున మీరు వచ్చారు కాబట్టి కొత్తగా ఉంది తప్పితే సో మా ప్రోగ్రాము ప్రజలకు వివరించారు. మీ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు వివరించడానికే నేను కూడా ఈ రోజున ఎక్కువగా స్పెండ్ చేశాను. 100% ఇది నిరంతర కార్యక్రమం, ప్రజలతో మమేకమై ఉండాలి కాబట్టి మీ మీడియా ద్వారా తెలిసి సందేశం ద్వారా ప్రజల్లో మార్పు రావాలనేది ఫస్ట్. సో మీరు చూశారు కదా, మరొకసారి డే విత్ ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే గారితో మనం ముందుకు పోదాం. మీరు ఇంకా అనేకమైన సమస్యలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ రూమ్ లో చెప్పండి, మేము దాన్ని ఎమ్మెల్యే గారికి చేరవేసి ఇక్కడున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. అదే విధంగా సార్ మీతో ఇంకో మాట తీసుకోవచ్చా, అట్లీస్ట్ ఒక 2 years తర్వాత మళ్ళీ డే విత్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ రెండోది, ఇది part 1 వేసుకుందాం. అప్పుడు ఏది ఇప్పటి నుండి అప్పటిదాకా ఏం చేయగలిగారు, ఇంకా ఏమి చేయవలసి ఉంటది అని అప్పుడు కూడా ప్రజలకు మనము మళ్ళీ మీతోని ఇక ప్రజల ముందుకు మేము రావచ్చునా? 100% నేను ఇలాగే ఉంటా, చేసి కూడా ఉంటా. 2 ఏళ్ళ తర్వాత మీరు వచ్చేసరికి చెయ్యిపోతే నేను ఈ పదలో ఉన్నా. మనము ఇంకొక తప్ప కూడా మీ ముందుకు వచ్చి సార్ ద్వారా డే విత్ ఎమ్మెల్యే మరొక కార్యక్రమం కూడా చేసే అవకాశము తప్పకుండా వస్తాయని భావిస్తాం. నమస్కారం సార్.